ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను బతిమలాడి ఏది తీసుకోవాలనుకున్నాను, ఏదైనా ప్రేమ ఉండాలంట, ప్రేమగా రావాలంట. అదే మనసులో ఏనో ఒక చిన్న కుస కొంచెం బాధ లేదా? నిజం చెప్పు. లక్ష్మణ్, నేను మన శివ స్టూడియోస్లోనా. అయితే నేను ఎందుకు కాల్ చేయించిన అంటే అన్న, ఇప్పుడు బయట కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు. మీరు పాట పాడడం అంటే రామన్నకు పార్టీలే అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న యాక్చువల్లీ ఆ పాట డౌట్ జనాల్లో ఉంది. దానికి నేను కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. అది శివన్న ద్వారా అది కరెక్ట్ అలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళే ముందుకు వెళ్తాను. రాము ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఎవరి సపోర్ట్ లేకుండా నిలబడేంత ఇది అవ్వాలని నేను చాలాసార్లు అనుకున్నా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల కాలం, ఎందుకంటే ఇప్పుడు ఒక పాట రాసి ప్రెజర్స్ అన్ని నేను తీసుకొని అదే మా కూడా చివరి 2-3 గంటలు కష్టపడుతుంది. కరెక్ట్, వాస్తవం. కానీ ఇప్పుడు 4 పనులు ఒకటే పని చేస్తుంది కూడా, అది నాకు సంతోషంగా ఉంది. వాస్తవానికి ఇప్పుడు కొట్టే దెబ్బ గట్టి కొట్టదు. అయితే ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగుంది అంటే సినిమాలలో అవకాశాలు ఎందుకు వస్తలే? మట్టిలో మాణిక్యాన్ని గుర్తిస్తాం అంటే ఇంకెప్పుడు గుర్తిస్తాం? ఇంకెప్పుడు గుర్తించే టైం వస్తుంది? మేము వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మా లోపం అంటే నేను అస్సలు 100% కాదని చెప్తా. ఓకే, అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు చేయగలరని నమ్మలేకపోతున్నారు. పాటలు అందరు వింటారు, అందరూ చూస్తారు, కానీ మేము విన్నట్టుగా పెద్దోళ్ళు ఎవరు ఎక్కడ చెప్పరు. చెప్పడం మర్చిపోయినా, సారీ. లక్ష్మణ్కి మంచి అవకాశం వచ్చింది, తెలుసు. అది లక్ష్మణే చెప్పనా, నేను చెప్పనా? చెప్పండి మీరు. ఇప్పుడు ఈ విషయం చెప్తా చూడండి. లక్ష్మణ్ని మట్టిలో మాణిక్యాన్ని గుర్తించిండు, మీకు తెలుసు ఆ డైరెక్టర్ ఎవరు అనేది. అట్లా రావాలంటున్న అవకాశాలు, ఇది గొప్ప అని అనుకోండి, ఏదని అనుకోండి, ఆ సినిమా వచ్చిన తర్వాత మాత్రం లక్ష్మణ్ ఇంటర్నేషనల్ అయితే. అంటే ఇన్ని పాటలు హిట్, అన్ని బిలియన్స్ వ్యూస్. అవునన్నా. సో ఎట్లా ఉంది ఇప్పుడు లైఫ్, ఎట్లా అనిపిస్తుంది? నాన్న ఎంబడి కూడా పనులకు పోయినా, నేను తమ్ముడు ఇద్దరం కష్టపడి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి సెట్ బాయ్స్గా పోయి, లైట్ బాయ్స్గా పోయి, మేకప్ మ్యాన్గా పోయి, ఎన్నో కష్టాలన్నా, ఎన్నో అవకతవకల జీవితాలు, ఎన్నో ఇబ్బందులు. ఏందిరా అసలు ఈ మన అసలే మనం కష్టాల్లో తిరుగుతూ ఉన్నాము. ఈ ఆకలేందిరా బాబు, అసలు ఈ కడుపు అనేది ఎందుకుందిరా బాబు, ఈ కడుపు లేకుంటే భలే ఉండు కదా. మన ఖాళీ జేబి, ఖాళీ పర్సు మనకు మంచి జీవితాన్ని నేర్పుతాయని, అది జరగాలన్న మనిషికి. హైయెస్ట్ అంటే ఏ పాట హిట్ అయింది, ఆ పాటకి ఎన్ని కోట్లు వచ్చింది? అల్లా ఎల్లకైతే నాకు తెలిసిన సమాచారం 1.5 వచ్చినాయి. 1,50,00,000 అంత పైననే వచ్చిండొచ్చు. సో అంటే రామన్న అంటే సింగర్గా చాలా మందికి తెలుసు, దాని తర్వాత రైటర్గా తెలుసు. సో యాక్టింగ్ కూడా అసలు వేరే ఇరగదీస్తున్నారు, యాక్టింగ్ డ్యాన్స్ కూడా. వద్దు అనుకుంటే నాకు ఇక్కడే చెప్పేసి, లేట్ వద్దు, లేగొద్దు, నీకు నిజంగా నేను నచ్చితే ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటా. ఇంత పర్ఫెక్ట్గా డైలాగ్ ఎట్లా చెప్పి శివన్న నువ్వు ఇరికియకే. అది శివ స్టూడియోస్. అక్కడ అర్ధరాత్రి టైంలో, ఎవరు లేని టైంలో రాము సింగర్ వెళ్ళాడు. అంతలోనే శివగారు రామును అదోలా చూశాడు. అది తెలుసుకొని శివ ఎలాగైనా రాముని వేసేయాలని చాలా పన్నాగం పట్టాడు. అంతలోనే దయ్యాల కోటని రాము తెలుసుకోలేకపోయాడు. మీరు చూస్తున్నది నేరాలు ఘోరాలు, మరికొద్దిసేపట్లో. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓహో
రామన్న దెర్ ఈస్ నో లక్ష్మణ్ అన్న అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. ఓకే, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఎన్నో రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి చేయలేకపోయినా సో అన్నను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ అన్న మీ అందరికి తెలుసు, ఆయన ఎవరో కాదు, ఫోక్ సింగర్ రామ్ అన్న. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లనో అన్న? బాగున్నా. సో మొత్తానికైతే పాటలతో ఒక ఊపుతున్నావు మొత్తం అన్న అన్న అన్న. సో అంటే ఫస్ట్ నీకు అంటే నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిన పాట ఏదన్నా? నువ్వంటే పిచ్చి అన్న. నువ్వంటే పిచ్చి. సో ఒక్కసారి ఆ పాట నాకు చాలా ఇష్టం, ఒక్కసారి నా కోసం అట్లనే మన వ్యూవర్స్ కోసం. తప్పకుండా. ఓకే. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ సూపర్ అన్న అసలు. అంటే నాకు చాలా ఇష్టం ఈ లైన్ ఉంటది కదా చిరణంది, ఏది ఒక మ్యూజిక్ వస్తుంది ఆడ. ఇంతకు ముందు మీరు నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా అని చెప్పేసి నువ్వు అంటే పిచ్చి అనేది ఆడ ఒక బీట్ వస్తుంది, అసలు మస్తు ఉంటది, అసలు గూస్ బంప్స్ రావడం ఇవన్నీ అసలు వేరే లెవెల్ అన్న. సో అదొక పాట హిట్ అయింది, మళ్ళీ ఇది కూడా బాగా హిట్ అయింది కదా, అల్లా అల్లా. సో ఇది రచయిత ఎవరు దీనికి? అన్ననే, లక్ష్మణ్ రాసిన. ఓకే. సో ఆ పాట ఇంత హైలైట్ అయిపోతుంది, ఇన్ని క్రోర్స్ వెళ్ళిపోతుంది అని అనుకున్నారా ఫస్ట్ మీరు? అంటే మంచి పాటలు అయితే అని మేము అనుకున్నాం అన్న. అంటే వ్యూవర్షిప్ అంత వస్తుంది అంటే ఖండాంతరాలు దాటిపోతారని మేము అయితే అనుకోలేదు. ఓకే, మంచి పాట అయితే అవుతుంది, జనాలు దీంట్లో ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. సో ఆ తీరుగానే మంచి అంతకన్నా మించిన సక్సెస్ ఇచ్చిండు అసలు వేరే లెవెల్ అసలు ఆ సాంగ్. అవునన్నా. సో అంటే ఆడ ఫ్రెండ్షిప్ కూడా చూపిస్తారు మీరు, అంటే ఈ హిందూ ముస్లిం సో ఇద్దరు ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, దాని తర్వాత లవ్, ఇదంతా మస్తు అసలు వేరే లెవెల్. అంటే డైరెక్షన్ కూడా అసలు వేరే లెవెల్ ఉండే. సో ఒక్కసారి ఆ పాట తప్పకుండా. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. అన్న అసలు. సో ఇంత అంటే ఇన్ని పాటలు హిట్, అన్ని బిలియన్స్ వ్యూస్. అవునన్న. సో ఎట్లా ఉంది ఇప్పుడు లైఫ్, ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న, మంచిగా ఉంది. అంటే లైఫ్ ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది, ప్రస్తుతం కూడా మంచిగా ఉందన్న. ఒకప్పుడున్న సక్సెస్ కన్నా కొంచెం ఫ్లో తగ్గింది అనుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం లవ్ సాంగ్స్ కొంచెం ఆదరణ తగ్గిందన్న. ఓకే. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఫోక్ సాంగ్స్ అవంతా బాగా ఇదైపోయింది. సో లవ్ సాంగ్స్ ఏంటంటే ట్యూన్ బాగుంటే తప్ప, కాన్సెప్ట్ బాగుంటే తప్ప పోవట్లా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఫోక్ సాంగ్స్ మీద ఎక్కువ ఉంది. సో అది నడుస్తూ ఉంది ప్రస్తుతం. అయినా కూడా మేమేం ఆపలేదు, మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూనే ఉన్నాం, ఒకటేంబడి ఒకటి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఈ గ్యాప్లో ఇంకొక సరైన బ్లాస్ట్ పడలేదు, దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన ఇంటర్వ్యూలో ఒక మనిషి గురించి తెలుసుకొని
సో వీళ్ళలో ఉన్న టాలెంట్ కానీ వీళ్ళ మాటలు కానీ ఇన్స్పైర్గా తీసుకొని వేరేల్లో పైకి రావాలనేది నా ఇంటర్వ్యూ ఉద్దేశం అన్న. అవునన్నా. సో అంటే మళ్ళీ అడిగిండు ఈ క్వశ్చన్ అన్ని ఇంటర్వ్యూల లాగా అని అనుకోకుండా సో మనది ఎక్కడ ఏంది అసలు అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారో, అసలు ఈ పాటలు ఎందుకు పాడాలనుకున్నారు అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్న, నాకు మీరంటే చాలా అభిమానం. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వాయిస్ని జనాలు స్వీకరిస్తారు. అంటే మీ వాయిస్ ఉండాలి ఎప్పుడు జనాల్లో. నేను ఒక ఒక ఏమంటారు, ఒక జెలసీ అనొచ్చా, ఒక ఇది ఉందన్న. ఓకే. అంటే చాలా మందితో ఇంటర్వ్యూ చేస్తుడు శివన్న, నాతోనే మా వంతోనే చేయలేదని ఒక బాధ ఉంది. సో రీసెంట్గా నువ్వు కాల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేనే ఒకరోజు నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశా, ఓకే హాయ్ అన్న అని. అంటే మరి గుర్తుపట్టిరో లేదో, నిజంగా ఇంటర్వ్యూ కోసం నేనే మెసేజ్ పెట్టినా. ఇంటర్వ్యూ కావాలని పెట్టలేదు, హాయ్ అన్న అంటే గుర్తుపడతాడేమని. సో అంటే మీ ద్వారా ఇంటర్వ్యూ ఉంటే బాగుంటుందని అనుకున్నా. సో టైం ఇట్లా వచ్చేసింది అన్నట్టు. లేదు ఇక దేవుడు నిర్ణయించిందంట అంటే నువ్వు బిజీ ఉన్నావు అంతే అంతే అన్న. అయిపోయింది. ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు, ఎవరున్న బిజీలో వాళ్ళు ఉర్రేవాళ్ళు. సో మనం అర్థం చేసుకున్నాం. కాకపోతే మనకు కాల్ వచ్చింటే బాగుండుగా అనిపించింది అన్న. అన్ని ఇంటర్వ్యూల కంటే బెస్ట్ ఇంటర్వ్యూ కావాలి తప్పకుండా. సో ఎక్కడ అన్న మనది? అన్న మా ఊరు వచ్చేసి నిడదవెల్లన, ఓకే, రంగారెడ్డి జిల్లా. అంతకన్నా ముందు ఉమ్మడి మాపునారు, ఓకే, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది. ఇక్కడ నుంచి ఒక 70-65 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో మా చిన్నప్పటి నుంచి నాన్న వ్యవసాయం, అమ్మ ఇక కూలి పనులు అవి ఇవి చేసుకునేది. సో గవర్నమెంట్ స్కూల్లోనే మేము విద్యాభ్యాసం. అక్కడ ఏంటంటేనా, నేను లక్ష్మణ్ చిన్నప్పుడు అంటే టీచర్లు పాటలు పాడమన్నప్పుడు ఇంకా మేమిద్దరమే లేచేది అన్నట్టు. ఓకే, మేమిద్దరమే లేచి పాటలు పాడేవాళ్ళం. ఏదో ఒకటి అమ్మలక్కలు పాడిన పాటలు, లేకుంటే చిన్నప్పుడు ఇంట్లో టేప్ రికార్డులో ఊకేస్తుండేవాళ్ళు 4 గంటలకు 3 గంటలకు. అంజన్న చరితం విన్నా మనకెంత, మీకు తెలుసు, మనకెంతో పుణ్యమే కలుగునమ్మా ఓయం. ఈ పాటనంతా ప్రింట్ టు ప్రింట్ మేము దింపేవాళ్ళం అక్కడ. ఇంకా మేమిద్దరం లేచినామంటే ఇంకా మినిమం ½ అన్ అవర్ వాడేవాళ్ళం. అందరూ భలే మెచ్చుకునేటోళ్ళు. అంటే అటు ఊరు గ్రామ పెద్దలు కానీ, సర్పంచ్ దగ్గర కానీ, మెంబర్ల దగ్గర కానీ, ఇటు జెండా వందన కార్యక్రమాల్లో, ఇవి అన్ని కార్యక్రమాల్లో మేము ఇక ఇదే పాట, ఇక వేరే ముచ్చట్లేదు. రామ్ లక్ష్మణ్ అంటే పాట అంటే రామ్ లక్ష్మణ్ అనే లెక్కలో ఇది అయిపోయింది. సో అట్లా పెరుగుతున్న తరుణంలో ఇంకా మనం ముందు ఇంకా అప్పుడు 10th అయిపోవడం, ఇంకా మనం ఏదో చేయాలి, మన మధ్యలో ఏదో ఉంది. అంటే ఈ చప్పట్లు, ఈ ఆప్యాయత, ఈ ప్రేమ అనురాగాలు ఇక్కడి వరకే ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ ఇది పెద్ద ఎత్తులో మనం ముందుకెళ్ళాలంటే మాత్రం మనకంటూ మనం సినిమా ప్రయత్నాలు చేయాలి, మనం ఆల్బమ్స్ చేయాలని ఇద్దరం కలలు కానీ కష్టపడుతూ, మళ్ళీ నాన్న మేస్త్రి పని కూడా చేసేవాడు అన్న. నాన్న ఎంబడి కూడా పనులకు పోయినా, నేను తమ్ముడు ఇద్దరం కష్టపడి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి సెట్ బాయ్స్గా పోయి, లైట్ బాయ్స్గా పోయి, మేకప్ మ్యాన్గా పోయి, ఎన్నో కష్టాలన్నా, ఎన్నో అవకతవకల జీవితాలు, ఎన్నో ఇబ్బందులు. సో ఆ టైంలో ఎప్పుడైతే మనకు జియో ఫామ్లోకి వచ్చిందో అప్పుడు యూట్యూబ్ రేంజ్ పెరిగిపోయింది. అందరు ఆల్బమ్ చేసిన స్టార్ట్ అయింది. ఇక ఫస్ట్ జనని 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 జై తెలంగాణ అనే పాట స్టార్ట్ ఉంది యూట్యూబ్లో, అదే ఒకటే పాట. సో ఆ తర్వాత ఆ పాట వచ్చిన 5-6-7 సంవత్సరాలకి మన పాటలు స్టార్ట్ అయినాయి. అది డిఆర్సి సునీల్ మ్యూజిక్ కంపెనీ ద్వారా మన పాటలు స్టార్ట్ అయినాయి. సో అట్లా మేము హైదరాబాద్కి రావడం, ఎంతో కష్టపడము, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇవి చూసి ఆల్బమ్ స్టార్ట్ చేసినాం. ఇక సో మనం ఆ ఊర్లోనే ఉండొద్దు, ఓన్లీ కేవలం మన టౌన్లలోనే అక్కడే అంటే మాకు షాద్నార్లో కాలేజ్ చేసేవాళ్ళం. ఓకే, అక్కడ కూడా మంచి మా కాన్ఫిడెన్స్ అది. అక్కడ కూడా సారోళ్ళు, అరే ఇట్లా కాదురా, మీరు మంచిగా అక్కడికి వెళ్ళి ఇంకేదో ప్రయత్నం చేయాలి బేటా, మీకు మంచి పేరుంది, ఇట్లా ఇక్కడ కాదు ఇంకేదో చేయాలి అన్నప్పుడు మేము అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి దగ్గరికి, చక్రి గారి దగ్గరికి తిరుగుతుండే వాళ్ళం పాటలు పట్టుకొని. ఇప్పుడు ఒక సినిమా వస్తుందంటే బలుపు అని వచ్చింది అనుకో, దాని మీద ఒక టైటిల్ రాసేవాళ్ళం. పవర్ వస్తుంది అనుకో, దాని మీద ఒకటి రాసేవాళ్ళం. అట్లా రవితేజ గారి దగ్గరికి మంచి వాళ్ళని కలిసినాం అన్న, మంచి పరిచయాలే జరిగినాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఇక మనకున్న ఏజ్, మనకున్న ఇది చూస్తారు కదన్న, చిన్నపిల్లలు, ఓకే వీళ్ళకి ఇంకా అనుభవం రావాలని అనుకుంటారు. సో అట్లా ప్రయత్నాలు చేస్తూ ఎప్పుడైతే మనకు ఇక ఈ జియో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందో, యూట్యూబ్ ఫామ్ అయిందో, అప్పుడు ఆల్బమ్స్ పడ్డాయి మనకి. ఆ పాటతో ఇంకా వెనుదిరిగి చూడకుండా గాయపడిన మనసు నాదలే పాట మెయిన్ బీజిఎం. అది అందరికి తెలియకపోవచ్చు, కానీ వ్యూవర్షిప్ మస్తు ఉంటుంది. కానీ నువ్వంటే పిచ్చి వైరల్, దానికన్నా మించి వైరల్ అల్లాహే అల్లా, దానికన్నా మించి మళ్ళీ బుల్లెట్ బండి అంటే లక్ష్మణరాజు, ఇట్లా ఒకటి మించి వెళ్తా ఉన్నాయి. ఇంకా మన పేరు అనేది ఇక రాష్ట్ర నలుమూలల తెలుగు ప్రజలు ఖండాంతరాలు దాటిపోయింది. అవుట్ ఆఫ్ నుంచి, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడుర్రో
వాళ్ళు ఫోన్లు చేసి అరే చాలా మంచి ప్రయత్నం బ్రదర్, సినిమా పాటల కన్నా మించిన పాటలు మీరు ఇస్తుర్రు, మేము ఇక్కడ ఉండి ఇండియాను వదిలిపోయి మా అమ్మ నాన్నకు దూరమై ప్రేయస్లకు దూరమై లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఏదో జాబ్ చేసుకుంటూ మీ పాటలు మాకు ఒక మనోధైర్యాన్ని ఏమంటారు అది కలిగిస్తుంది అన్నప్పుడు మా స్థానం అనేది. అంతెందుకు ఆర్మీ వాళ్ళు ఫోన్ చేసేది. ఓకే, ఆర్మీ వాళ్ళ గురించి వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఇక్కడే బ్రదర్ మేము ఇక్కడనే దేశ సరిహద్దుల్లో ఇక్కడ ఉంటాం, మీ పాటలు ఏంటుంటాం, మస్తు అనిపిస్తుంటాయి ఇక అని ఒక్కొక్కరికి అలా అలా అభిప్రాయాలు చెప్పేటోళ్ళు. సో అట్లా ఖండాంతరాలు దాటిపోయినాయి మా పాటలు. సో అట్లా కెరీర్ స్టార్ట్ చేసి ఇంకా ఇంతవరకు మెల్లమెల్లగా నడుస్తూ ఉందన్న జీవితం. ఓకే, అయితే ఏంటంటే మీరు అంటే మన ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? సో ఇక్కడ మీరు పడ్డ కష్టాలు ఏంది అసలు అన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు శ్రీనార్ కాలనీకి వచ్చినామన్న. శ్రీనార్ కాలనీలో ఇట్లా హీరో రవితేజ గారు ఉంటారు, ఆయనకు కలిసి పాటలు వినిపించచ్చు. మాకు తెలియదు కదా వాళ్ళు కలుస్తారు మనకు పాటలు వినిపి అట్లా తెలియదు మనకంతా. ఓకే, అక్కడికి వచ్చి ఆ వాచ్మెన్ అడిగితే ఏమైనా రాసేది ఉంటే అక్కడ ఒక బాక్స్ ఉంటుంది అందులో పెట్టిపోండి సార్ ఇని ఫోన్ చేస్తలే అనేది. అట్లా మనిషి సార్ దగ్గర వీళ్ళు అందరి దగ్గర తినేటోళ్ళు సరదాగా. ఇక ఈ వచ్చుడు పోవుడు నడుచుడే ఇక వేరే ముచ్చటే లేదు. ఇట్లయితే కాదు, ఇట్లా వచ్చిపోతే కాదు, మనం ఇక్కడనే రూమ్ పెట్టాలని చెప్పేసి రూమ్ పెట్టినాం నేను లక్ష్మణ్. పెట్టి మరి రూమ్ పెట్టినాక కష్టం మళ్ళీ ఎట్లా మనకు గడవాలే కదా. అవును, అప్పుడు ఏం చేసినామంటే ఇంకా వేరే పని ఏ పని దొరికితే ఆ పనికి పోదామని చెప్పేసి సెట్ బాయ్స్గా పోయినాం. ఓకే, అంటే ఆ సెట్ బాయ్స్గా వేస్తే ఏంటి ప్లేస్ అంటే మనకు ఫుడ్ దొరుకుతుంది, మనకు పరిచయాలు ఉంటారు, వాళ్ళందరూ సెట్లో మనతో పాటు ఆనుకొని తిరుగుతారు, ఎవరికైనా మన పాట తెలియకపోదా అనే ఇదితోని తిరిగేవాళ్ళం. సో అక్కడ కూడా మంచి మంచి వాళ్ళే పరిచయం అయ్యారు. కానీ అంటే ఏది మనకు అవకాశం వచ్చిన దాకా తీసుకెళ్ళలేదు అన్నట్టు. వచ్చినాయి కానీ అంతే బాబీ సారు పెద్ద వాళ్ళు అందరికీ తెలుసు, మేము ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు తెలుసు, మన పాటలు అందరూ వింటారు. కానీ పూర్తి ప్లేసుల్లో అంటే పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం ఇవ్వలేదు. ఓకే, అంటే వీళ్ళు చేయగలరన్న ఒక నమ్మకం ఉంటేనే కదా అన్న. ఇప్పటికి ఇంత పేరు వచ్చింది అన్న, ఇప్పుడు ఎంతో పేరు జనాల్లో, మీకు తెలుసు అది అంటే గొప్ప చెప్పట్లేదు. సో ఇప్పటికి కూడా నమ్మి ఒక మంచి అవకాశం ఇస్తే ఎందుకు నిరూపించుకోమన్నా. ఇప్పుడు ఇంతమంది కోట్ల హృదయాలను మేము సంపాదించినప్పుడు సినిమా ద్వారా పాటను మేము గెలవలేమన్నా, గెలుస్తామా? సో అట్లా నమ్మిస్తే కదా మనం ఇంకా ముందుకెళ్ళేది అనేది. సో ఇప్పుడు కూడా ఇక ఆల్బమ్స్ అవి చేస్తూ ఇప్పటికి కూడా మంచి మంచి అవకాశాల గురించే ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే కృష్ణనగర్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు. అవును, అంటే వాళ్ళ బతుకులు అంటే ఫస్ట్ అంటే ఇప్పుడున్న పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ నుంచి వచ్చిన వాళ్ళు. అవునవునవును. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఈ ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ ఉండేది కృష్ణనగర్. అవును, కృష్ణనగర్లోనే వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. అవునవును. సో అంటే కృష్ణనగర్లో ఉన్నప్పుడు మీరు అంటే తినడానికి కూడా కష్టమైతే మీరు ఆకలికి తట్టుకోలేరు. సో అంటే అప్పుడు ఈ కడపన్న చేసుకుంటే బాగుంటది అన్నట్టు నేను ఒక దగ్గర మీరు విన్నా. సో ఆ స్టోరీ ఏంది అసలు? అయితే మా రిలేషన్స్ బోరబండలో ఉంటారన్న. ఓకే, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ రూమ్ పెట్టుకొని డబ్బులు కట్టుకునే స్తోమత ఆ టైంలో లేదు కాబట్టి 10 ఏళ్ళ కింద ఇది. ఓకే, సో అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. మా అంజిబావ అవుతాడు, సో వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం. మా అశోక్ అన్న వాళ్ళ కొంచెం దగ్గరోళ్ళు. ఓకే, అక్కడ వాళ్ళకు మనకు 1 నెల రోజులు 2 నెలలు షెల్టర్ ఇచ్చారు. అక్కడ కూడా ఉండం, మాకు ఇబ్బంది ఏం లేదు, మాకు మంచిగానే చూసుకోరు. అక్కడ నుంచి కృష్ణనగర్కి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇక్కడ గాయత్రి హిల్స్ అక్కడ దగ్గర ఒక 5-6-7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసినా చేయకుండా బ్యాగులు వేసుకొని పాటలు రాసుకొని చక్రి సార్ చుట్టూ ఈ మణి శర్మ గారి చుట్టూ వేసేస్తామని వచ్చిరంటే తర్వాత ఆడియో లాంచ్లు అవుతున్నాయంటే ఇట్లా తిరిగేటోళ్ళం. ఆ టైంలో 10 సంవత్సరాల కింద ఇదంతా. అప్పుడు ఏంటంటే అప్పటికి నేను ఆకలి అయితే భరించలేను, ఏదో ఒకటి తినేయాలన్న ఇది ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే నాకు ఆ గడ్డ అప్పు ఎక్కుతా ఉన్నప్పుడు కళ్ళు నీరసించి కాళ్ళల్లో పట్టు లేకపోవడం అదంతా కొంచెం ఏందిరా అసలు ఈ మన కష్టం అసలే మనం కష్టాల్లో తిరుగుతూ ఉన్నాము, ఈ ఆకలేందిరా బాబు అసలు ఈ కడుపు అనేది ఎందుకుందిరా బాబు, ఈ కడుపు లేకుంటే భలే ఉండు కదా, జస్ట్ వాటర్తోనే ఉంటే మంచిగా ఉండు కదా అన్న రోజులు ఉన్నాయి. అంటే అట్లుంటే మంచిగా ఉండేమో ఊకే అంటే ఆకలి. ఇప్పుడు ప్రతి జీవి ఆకలి గురించే పోరాడుతూ ఉంటుంది, ప్రతి ఒక్కడు ఇదే ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటుంది ఆకలి కేకలు. ఈ అసలు ఎందుకు ఇచ్చింది దేవుడు ఈ కడుపు అన్నట్టు అనుకున్నా నిజంగా. అది చాలా అంటే ఏడుస్తూ ఆ బాధ లక్ష్మణ్తో చెప్పిన. ఇక అట్లా ఆ టైంలో అది గుర్తు చేసినాం అన్న. ఓకే, అంటే ఇప్పుడు మీరిద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు కమల పిల్లలు. సో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కూడా అర్థం కాలేదు. సో మీరు పెద్ద, లక్ష్మణ కొంచెం అంటారు. అంటే ఇక రామ్ నిమిషాలు
అది సెకండ్ నిమిషాలనే నాకు తెలిసి, మీకు తెలిసే కదా కౌల పిల్లలు అంటే అదే ఒక 5 నిమిషాలు అంతే అంతే మధ్యలో ఉంటుంది అంతే. 10 నిమిషాలు కూడా కాదు, జస్ట్ ఇట్లా తీసి అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టడమే. ఓకే. అంటే నాకు తెలిసి ఒక 1 minute 1.5 minutes అట్లా ఉండొచ్చు అంతే నాకు తెలిసి. సో అంటే చిన్నప్పటి నుంచి మీరిద్దరు నిల్చొని అంటే స్కూల్ నుంచి పాటలు పాడడం ఇట్లా స్టార్ట్ అయింది కదా. అవును. సో ఈ రాయడము ఎట్లా స్టార్ట్ అయింది అంటే నేను రాస్తాను పాడు అనేది ఎప్పటి నుంచి మీరు అనుకున్నారు? అయితే ఇద్దరం కలిసి పాడేటోళ్ళం ఫస్ట్ సింగర్స్ మేమిద్దరం. అయితే లక్ష్మణ్ ఏంటంటే క్రికెట్ లవర్ బాగా. ఓకే. క్రికెట్ ఆడి వస్తూ క్రికెట్ గురించి ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. సో ఆ క్రికెట్ ప్రయత్నాలు బాగా చేసిండు లక్ష్మణ్. ఓకే. అవి మనకు గావురా, మనలాంటి వాళ్ళకు అవి అందవు, చాలా ఇబ్బంది అవుతుంది అని క్రికెటర్గా ఎదుగుదాం అనుకుంటూ. అది మంచి, ఇప్పుడు మా ఊర్లో మీరు కనుక్కున్నా కూడా మంచి క్రికెట్ ఎవరు అంటే లేదు, రీసెంట్ గా కనుక్కున్నా మొత్తం బిల్డింగ్ అద్దాలు మొత్తం బలగొడుతారు మంచి కళలు ఉన్నాయన్న, మంచి ఆట కూడా చేస్తాడు. ఓకే. అయితే అవి కావులే అనుకున్నప్పుడు ఏంటంటే ఎట్లా మనం పాటలలో ఉన్నాం కదా, రైటింగ్ వైపు ఎందుకు రాయకూడదు అనేది ఆడు మనసులో పెట్టుకున్నట్టుండు. ఒకరోజు మేమిద్దరం ఇంట్లో పని చేస్తుంటే, మనకి అమ్మ కూలికి పోతుంటే మేమిద్దరం ఇంట్లో పని చేస్తుంటే వాడు ఏదో పాట రాసి వినిపించిండు. ఓకే. నాకు మంచిగా అనిపించింది. ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఇంకా దాన్ని ఇంకొకలా మలుస్తూ దాన్ని ఇంకొకలా ఫస్ట్ పాట అల్లింది వాడే. అక్కడి నుంచి ఇక రైటర్గా స్థిరపడ్డాడు. ఓకే. అంటే అంటే ప్రతి పదాన్ని అంటే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని అంటే వర్ణించేది గొప్పగా. అరే ఇట్లా భలే ఉందిగా మన ఉంది. అప్పటి నుంచి ఇక వాని పెన్ను నా గలం అన్నట్టు, అని కలం నా గలం అన్నట్టు అయిపోయింది. సో అట్లా కెరీర్ స్టార్ట్ చేసినాం. సో అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ రాగానే అరే ఇది విను అని చెప్పేసి వినిపించిండు. ఓకే. ఫస్ట్ వినిపించిండు. ఓకే. అంటే అట్లా రెగ్యులర్గా వినిపించిండు. ఇక రోజు ఇంకోటి వినిపించేది, రోజు ఇంకోటి. ఏ సాంగ్ రాసిండు అన్న? అప్పుడు ఏదో రాసిండన్న, అది ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి మీదనా ఎవరి మీదో రాసిండు. నాకు భలే అనిపించింది. అప్పుడే అనుకుని ఇక రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి లక్ష్మణ్కి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక మనడు మెల్లమెల్లగా ఇక మళ్ళీ తర్వాత ఏమనుకున్నావు, పాటలు రాస్తున్నాడా, రాసిన టైంలో ఇవి మళ్ళీ మనకు సెట్ అవ్వేమో అని చెప్పి డైలాగ్స్ ఇద్దరు డైలాగ్స్ రాసేది. డైలాగ్స్ పాటలు అన్ని కథలు ఇవన్నీ ఏవేవో ఇక నేను పూరి జయనాథ్, నేను వినాయకు, ఇట్లా అన్నీగా సినిమా పిచ్చిగా మొత్తం. అసలు పాట అనే లెక్కలు మేము రాలేదన్న వాస్తవంగా. పాటకు జస్ట్ సింగర్స్ అంతే. కానీ మనం తిరుగుతున్న తరుణంలో మన పరిస్థితులు ఇలా మర్చేసినాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరో కావాలనో ఏదో కావాలని వస్తారు, కట్ చేస్తే ఇక్కడ సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. ఇంకొక దాన్ని ఇంకోటి ఇస్తూ ఉంటుంది మనకి, కళ్ళమతలు ఏది అలా తీస్తారు. అంటే ఇక్కడ కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, 4-5 చూపిద్దాం ఎండ్లకి వెళ్తాడా అనేది టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక మనం ఏమనుకుంటాం ఇంట్లో పోదామా కొంచెం కన్ఫ్యూజ్ లో కూడా కొంచెం మనం టైం వేస్ట్ చేస్తాం. చాలా 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 అయితే అంటే సెట్ వర్క్ గా వెళ్ళారు కదన్నా, సెట్ వర్క్ కాకుండా అసిస్టెంట్ గా ఇట్లా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అసిస్టెంట్ కూడా వెళ్ళాను, సీరియల్ ఆర్టిస్ట్లకు వెళ్ళినాను, మేకప్ మ్యాన్. అన్నా నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను చేసింది అందరికీ తెలుసు. అంటే ఆ టైంలో వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అరే ఈరోజు మా కళ్ళ ముందర ఒకరు ఇద్దరు ఎదిగిరంటే ఎవరంటే వాళ్ళు రామ్ లక్ష్మణ్ అని గొప్పగా చెప్పుకుంటారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడల్ సారు వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా ఈరోజు మన పాటలు చూసి ఏఎస్ ప్రకాష్ గారు వాళ్ళందరూ తెలుసు అన్న, ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్కరు తెలుసు. ఓకే. అంటే మీరు అసిస్టెంట్గా వేరు, మేకప్ మ్యాన్గా వేరు, అన్ని పోయినా. ఓకే. అంతెందుకు రారా కృష్ణయ్యలో నేను ఒక చిన్న వేషం కూడా చేశాను. ఓకే. మీ రారా కృష్ణయ్య మూవీలో హీరోయిన్ రెజీనా గారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ వాటర్లో కింద పడుతుంది హీరో తిట్టినప్పుడు పోయి ఫ్రెష్ అప్ అవుతా ఉంటుంది. అమ్మాయి భలే ఉంది కదరా అని ఇద్దరు పోరలు అంటారు చూడు, ఆ పిల్లగాని నేనే. సో అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, మరి చాలా డిఫరెంట్. అసలు ఆ చిన్న పిల్లగాని లాగా ఉంటాను నేను, కావాలంటే ఆ సీన్ కూడా పెట్టి చూపిస్తా. అదే ఆ టైంలో అట్లా ఇక మనకి ఏ అవకాశం దొరికితే అట్లా అన్నట్టుగా ఆ టైంలో చేసామన్న. తర్వాత ఫైనల్గా వాడు రైటర్గా నేను సింగర్గా స్థిరపడ్డాం. ఇంకా ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే నడుస్తుంది. ఇంకా ఇది ఇంకెటువైపు వెళ్తుందో తెలియదు. ఓకే. అంటే మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నప్పుడు ఇట్లా మీరు ఆఫీస్లో చుట్టూ తిరిగినప్పుడు ఎవరైనా చల్ మీకేడే టాలెంట్ ఉంది వెళ్ళిపోండి అని చెప్పేసి ఇట్లా చీదరించుకొని ఇన్సల్ట్ చేసి పంపించేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు. సో 1-2 మా ఊళ్ళోనే ఉన్నారు. ఓకే. మేము అప్పుడు ఉన్న టైంలో ఇక్కడ కష్టపడి కోటిలో మంచిగా ఎర్ర టీషర్ట్లు మంచివి తక్కువలో కొనుక్కొని పోయి ఊళ్ళో దిగేవాళ్ళం. ఏది పల్లె వెలుగు బస్కు దిగి ఇంటికి నడిచిపోతా ఉంటే ఇక ఊళ్ళో కొందరు ఉంటారుగా,
కొంతమంది పేరొద్దు, అదే 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 ఒకరు బాగా విమర్శించారు మమ్మల్ని. ఇట్లా అంటే పోతురు జుర్రా బాలసంత పొల్లు అని అంటున్నాడు. బాలసంత పొల్లు అంటే నీకు ఎట్లా గంగెద్దులు అన్నట్టు. ఓకే, గంగెద్దులు ఆటలాటోళ్ళు పోతున్నారు, ఊరు తిరిగే డ్రామాగాళ్ళు పోతున్నారు అన్నట్టు హేళన చేసిండు ఒక ఆయన. కట్ చేస్తే ఆయన వీళ్ళు మాకు చుట్టాలని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో అది ఇప్పుడు చూసి అనుకోవాలి. అనుకోవడం కాదు, నాతో ఇప్పుడు మాట్లాడాలన్నా కూడా మొక్క ఉండదు. అంటే అది గొప్పగా ఉండదు, అదొక ఫైర్ కలిగించింది ఆ టైంలో. ఏదో ఒక రోజు నీకు సరైన సమాధానం దొరుకుతుందిలే అని అనుకున్నా, దొరికిందని నేను ఫీల్ అవుతున్నా. సో అనుకునే వాళ్ళు ఎన్ని అనుకుంటారు, టాలెంట్ ఏందో మనకు తెలుసు. అంతే అంతే అన్న. అయితే రామ్ లక్ష్మణ్ అంటే ఈ పేరు ఎందుకు పెడతారంటే, సో అన్నదమ్ముల్లాగా వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలి, ఆ రాముల్లాగా లక్ష్మణులాగా అని చెప్పేసి ఇట్లా అంటా ఉంటారు. అవునా? సో అంటే ఇద్దరు ఒకటేసారి పుట్టిరు కాబట్టి ఆ పేరు పెట్టిర్రు. సో అదే విధంగా మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిర్రు అంటే హైదరాబాద్ రావడము, అంటే రచయితగా అన్న ఉండడం, మీరు సింగర్గా ఉండడం, ఇవన్నీ రన్ అయినాయి. కానీ ఈ మధ్య ఏంది అసలు మీ ఇద్దరికి ఏదో గొడవలు జరిగినాయి అంటే, ఏదో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గ్యాప్ పెరుగుతుంది అన్నట్టు బయట మాట్లాడుతున్నారు. సో దానికి మీరు సమాధానం ఇవ్వాలి. బయట మాట్లాడుతున్నారు, ఇది మీ వరకు కూడా రావచ్చు, నాకు చాలా మంది అడగొచ్చు వచ్చింది. సో మీ ఇద్దరి మధ్యలో అంటే రామ్ లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అయితే మీరు అనుకున్నట్టుగానే ఊర్లో కూడా మా బంధువులు కూడా చాలామంది అంటుర్రు, ఏంది అసలు మీ మధ్యలో ఏదన్నా గ్యాప్ అది ఇది వచ్చిందా అంటారు. అలాంటిది ఏం లేదన్నా, మేము చాలా పాటలు కలిసి చేసినాం, ఎన్నో చేసినాం, ఇప్పటికి కలిసి చేసినాం. కాకపోతే రీసెంట్ టైంలో వాడు ఒక 2-3 ఆల్బమ్స్ వాడాడు. ఓకే, దానికి ఏమనుకుంటారంటే ఇంకా లక్ష్మణ్ కూడా సింగర్ అయిపోయిండు అంటే రామును పక్కకి ఎట్టేసిండా అనే లెక్కలో ఏదో అనుకుంటా ఉన్నారు. అలాంటిది ఏం లేదు, ఇద్దరం కలిసి మళ్ళీ త్వరలో ఆల్బమ్స్ చేయబోతున్నాం. ఓకే, మేము ఎందుకంటే ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళం, మేము ఎంతో పెయిన్ చూసి వచ్చిన వాళ్ళం. సో అలాంటిది అయితే లేదన్నా, నేనైతే ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే మా ఇద్దరు కష్టం వేరన్నా, మా ఇద్దరు బ్లడ్ కదా, కావాలి మేమిద్దరం ఒకటి కదా. దానికి చిన్న దానికి మనం అట్లా అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అలా ఏం లేదు, ఆని వాయిస్ కూడా కొత్త ఉంది కాబట్టి జనాలు ఆదరిస్తారు. కానీ నిజం చెప్పాలంటే మీరిద్దరు కమల పిల్లలు అంటే ఒక్కోసారి మనం అనుకుంటా అంటే కొన్ని సినిమాలలో చూడడం ఇట్లా అనుకోవడం అంటే ఇద్దరు కమల పిల్లలు ఉన్నప్పుడు సేమ్ ఆలోచన విధానాలు సేమ్ ఉంటాయి, మాట్లాడే విధానం సేమ్ ఉంటుందని అంటారు. అవునవును, కానీ నిజం చెప్తున్నా మీరిద్దరు ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం సేమ్ అన్న. ఎందుకంటే అన్న నాతోటి ఫస్ట్ ఏం మాట్లాడిండో మనం కూర్చున్నప్పుడు అది నువ్వు మాట్లాడినావు, ఇక్కడ నాకు ఇద్దరు సింక్ అయ్యారు, అరే కమల పిల్లలు నిజంగా అక్కడ ఏం మాట్లాడిండు ఇక్కడ అన్న కూడా అదే మాట్లాడిండు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్ గా నా ఫీలింగ్, ఇద్దరు మంచిగా ఒక స్టేజ్కి ఎదుగుతున్నారు, ఇంకా మంచి స్టేజ్ ఉందన్న. అసలు ఎవ్వరు అందుకునే అంత ఎత్తులో మీరు ఉంటారు నాకు తెలిసి. సో అట్లాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీరు అంటే కలుపుకొని పోవాలనేది నా ఒక ఉద్దేశం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇప్పుడు అన్న ఒక పాట పాడిండు, ఏ పాట ఒకసారి వాడండి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి అనే పాట వాడిండు. సో అన్న వాడిండు. అవును, ఆ పాట మీకు ఇయ్యలే అని చెప్పేసి ఏమన్నా అంటే అదేమన్నా బాధ కానీ ఏమన్నా ఉండే? లేదు అన్న, ఫస్ట్ నేనే వాడినా ఆ పాట. ఓకే, మీరు కావాలంటే మదీన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అడగచ్చు. నేను వాడినా, అంత ఓకే అయిపోయింది, అంత సెట్. అయితే లక్ష్మణ్ ఫస్ట్ కీ వాయిస్ ఇచ్చిండు. అయితే ఆ పెయిన్లో మా డైరెక్షన్ చేసిండు కాబట్టి అది బాగుంది అనేది అతను అనుకున్నాడు. ఓకే, తన వాయిసే ఉండాలని తను కూడా అనుకోలేదు వాస్తవంగా. నాకు తెలిసిందైతే నేను గమనించింది అయితే అదే. సో అట్లేం అనుకోలేదు అతను. సో అది ఆ పెయిన్ బాగుంది కదా అన్నట్టుగా పెట్టుకుండు, అంతే తప్ప నేనేం ఫీల్ అవ్వదు. నేను కూడా చెప్పినారే, నేను వాడినా నువ్వు వాడినావు, నీకు నచ్చిందే పెట్టుకో, నీకు అనిపించిందే పెట్టుకో. ఎందుకంటే నీ డిజైనింగ్ ఇది, నీ యొక్క ఆలోచన మనదే, కానీ నువ్వు డైరెక్షన్ కానీ రాసింది కానీ ప్రతిదీ నువ్వు కాబట్టి సో నీ ఆలోచనకు అనుగుణంగానే మలుచుకోరా అని చెప్పిన నేను. ఓకే, సో మళ్ళా మన వాయిసే రాముదే ఉండననేమో మదీన్ అన్నాడు. ఓకే, ఈ ఒక్క పాటకు నా వాయిస్ ఉండనని చెప్పి లక్ష్మణ్ అన్నాడు. ఓకే, సో నేను ఆ విషయంలో అసలు ఫీల్ అవ్వలేదు. కానీ జనాలు అనుకుంటారన్నా, ఎందుకంటే కొన్ని వందల పాటలు కాంబినేషన్లో వచ్చినాయి. అరే సడన్గా లక్ష్మణ్ అన్న వాడింది అని ఉండొచ్చు జనాలకు, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే మీరు పెట్టుకోకండి. ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళం, మళ్ళీ చిన్న వాటివి ఏదో టాటా మహేంద్ర అంటారు కదా, మహేంద్ర అదానీ అంబానీ ఇడిపోయినట్టుగా ఏదేదో అనుకుంటారు, అట్లేం లేదు. తనున్న బిజీలో ఇప్పుడు లక్ష్మణ్ డైరెక్షన్ చేస్తుంది కాబట్టి కొంచెం రాజకీయ నాయకులకు వీళ్ళకు అనుకూలంగా రాస్తుండు కాబట్టి
తనున్న టైంలో తను బిజీ ఉండు, నేనున్న టైంలో నేను బిజీ ఉన్నా. ఇద్దరు వర్క్ లేదని ఉంటే ఖచ్చితంగా కలిసి చేస్తాము. అట్లేం లేదు, మీరు అలాంటిది ఏం పెట్టుకోకండి. కాదు ఇప్పుడు అన్న రాసిండు, సో అన్న డైరెక్షన్ అన్ని కాబట్టి ఆయన పాట ఉండాలి, నా వాయిస్ ఉండాలి అని అనుకుంటేమో. అవును. సో అక్కడ మీరు ఏమన్నా నేను వాడతారా ఉండని అంటే మీరు పెద్ద చిన్న ఇద్దరు రా అనుకుంటారు కదా, సో నేను వాడతారా అని చెప్పేసి నాదే ఉండని అని చెప్పేసి మీరు అనలేకపోయిరా? అట్లా ఇష్టం ఉండదన్న నాకు. నేను రియల్గా చెప్తున్నా, అంటే అది మీరు ఎట్లన్నా అనుకోండి, కానీ నేను బతిమలాడి ఏది తీసుకోవాలనుకున్నాను. ఏదైనా ప్రేమగా ఉండాలనుకుంటా, ప్రేమగా రావాలనుకుంటా. బతిలాడు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనుకుంటా. అదే మనసులో ఏడో ఒక చిన్న కుస కొంచెం బాధ లేదా? నిజం చెప్పు. లేదన్న, నాకైతే లేదు. మీ ఫేస్ లోనే అర్థమైతే లేదన్న, నువ్వు ఏదో అనుకుంటారు అసలు. ఓకే, అలాంటిది లేదు. మాట్లాడుకుంటా ఉంటారా డైలీ నువ్వన్నా? ఎందుకు మాట్లాడుకోమన్నా, ఒకటే ఇంట్లో ఉంటాం కదా. ఓకే, ఒకటి హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, నిన్న నైట్ మొన్న నైట్ మనం కలిసి. సో హైదరాబాద్ లోనే ఉన్నారు కదా? హైదరాబాద్ లోనే ఉందా? హైదరాబాద్ లో ఉండు. ఓకే, ఇద్దరం కలిసి ఉంటాం. అట్లా ఒకసారి అన్న ఫోన్ చేయి. ఏమచ్చే మీరే చేయండి. లేదు మీరు చేయరు, ఒకసారి ఎందుకు లిఫ్ట్ చేయడు అన్న? ఒకసారి ఫోన్ చేయండి అన్న. ఒకసారి మీరు లక్ష్మణ్తో కూడా మాట్లాడండి. లేదు డైరెక్ట్ మాట్లాడదాం, ఏం కాదు. అట్లేం లేదు, ఇబ్బంది. లక్ష్మణ్, నేను మన శివ స్టూడియోస్లో ఉన్నా, ఇంటర్వ్యూలో ఉన్నా. ఇక శివన్న మాట్లాడుతుంట సునీతోని మాట్లాడి. లక్ష్మణ్ అన్న నమస్తే. అన్న నమస్తే, ఎట్లున్నారన్నా? బాగున్నా. కాదు, రామన్నని చూస్తుంటే లక్ష్మణ్ చూసినట్టే ఉంది నాకు ఇంటర్వ్యూలో. అయితే నేను ఎందుకు కాల్ చేయించిన అంటే అన్న, ఇప్పుడు బయట కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు. అంటే గ్యాప్ అడుగుతున్నారు కదా కొంతమంది, అంటే ఒక పాట దగ్గర మీరు పాట పాడడం అంటే రామన్నకు పాటీలే అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న యాక్చువల్లీ ఆ పాట నేను వాడితే బాగుంటుందని డిసైడ్ చేసేది రాము. ఓకే, నేను ఇందాక ఏం చెప్పిన? అవునవును. అది వాస్తవానికి అది దాంట్లో ఒక ఆత్మ వాడిన ఫీలింగ్ రావాలి, రాసినోడు వాడితేనే వస్తుందని. అదే రామును 2 సార్లు నేను రామే వాడాలని 2 సార్లు 3 సార్లు వాడించిన. ఓకే, అక్కడ అందరు ఏదో చిన్న అసంతృప్తి గురు, కానీ అది ఒరిజినల్ దాంట్లోనే ఆ ఫీలింగ్ ఉందని చెప్పి నన్ను వాడించిందే రాము. ఓకే, అంటే ఇప్పుడు జనాలు చాలా మంది అయితే ఏమైందంటే అది ఫ్లాప్ అయింది అనుకో, ఏ డిస్కషన్ రాకపోవు, హిట్ అయింది కదా. హిట్ అవడం వల్ల టాక్ పెద్దగా అయింది. అరే లక్ష్మణ్ రాయాలి, రామ్ పాడాలి, కానీ ఇదేంది లక్ష్మణ్ రాజు లక్ష్మణే వాడుకుంటా అంటే ఆల్రెడీ ఇలా పెళ్లిళ్ళు అయినాయి, ఇలా మధ్యలో గ్యాప్లు ఉన్నాయని ఒక టాక్ బయటకు వచ్చింది. అదే టాక్ బయటకు వచ్చింది, దానికి మీరు కూడా సమాధానం ఇవ్వాలి. మన ఇంటర్వ్యూ తోటి అది క్లోజ్ అవ్వాలన్నట్టు కాల్ చేసిన అన్న. థ్యాంక్ యూ అన్న. అంటే దానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ నుంచి మంచి ఆన్సర్ వెళ్తాడు అన్న. అంటే మన వ్యూవర్స్ కోసం, సో నా కోసం ఒక మంచి పాట ఏదైనా. అదే వాడమను. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనేలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. అసలు అంటే ఇంత మంచి టాలెంట్, అసలు నిజం చెప్తున్నాం, మట్టిలో మాణిక్యాలు. ఏదో పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకున్నారు మీరు. అంటే అన్న చెప్తున్నాడు ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ. సో మీరు ఎప్పుడు మాకు టైం ఇస్తారు అన్న? మరి గట్టిగా ప్లాన్ చేయలేదు, అదే గట్టిగా ప్లాన్ చేద్దాం, మీరు నాకు టైం ఇవ్వాలి మరి. అలా తప్పకుండా. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ నాకు రామ్ కు కొన్ని మల్టీ వర్క్స్ ఉన్నాయి, నాకు కొన్ని మల్టీ వర్క్స్. ఇంత ముందుకి ఏమైందంటే నన్ను రైటర్ గా, రామును సింగర్ గా మాత్రమే గుర్తించారు. అదే రామన్న కూడా అదే చెప్తున్నాడు. అవును. అయితే ఇక్కడ ఏమైపోయింది, తెలియకుండా ఈ కాలం అనే ప్రయాణంలో నేను డైరెక్టర్ అయిపోయినా, ఒక సినిమా చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే తెలియకుండానే నన్ను నల్గొండ గద్దరన్న ద్వారా అదృష్టం కొద్ది పొలిటికల్ లైన్ లోకి వెళ్ళిపోయినా. ఓకే. సో ఇది ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు రైటర్ గా రామ్ కు సింగర్ గా అక్కడ పని లేదు, రైటర్ గా నాకు అక్కడ ఇక్కడ 2-3 దిక్కుల పనులు ఉన్నాయి. దానివల్ల లక్ష్మణ్ ఫుల్ బిజీగా ఉండి రామును పట్టించుకోవట్లేదు అనేది బయటకు వెళ్ళింది. అదే ఇంత ముందుకి ఒక లో ఫెయిలర్ పాట మీద ఇద్దరం పని చేసేవాళ్ళు. అదే
ఇప్పుడు మల్టిపుల్ వర్క్స్ అయ్యే వరకు అలా ఏమైందంటే వీళ్ళ మధ్యలో 100% గ్యాప్ ఉంది, వీళ్ళు వేరే వేరే అయిపోయారనా చిన్న 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 డౌట్ జనాల్లో ఉంది. దానికి నేను కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ ఇద్దామని వెయిట్ చేస్తున్నా. అది శివన్న ద్వారా అది కరెక్ట్ అలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళే ముందుకు వెళ్తాను. డన్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇప్పుడు ఆల్బమ్స్ కూడా మీ ఇద్దరివి రాబోతున్నాయి అంట కదా? 100% అన్న. మంచి అంటే ఇప్పటి వరకు మమ్మల్ని లవ్ ఫెయిల్యూర్ అనేది చూసారు, చాలా డిఫరెంట్ అంటే ఇట్లా కూడా చేసి వీళ్ళిద్దరు అనేది ఉంటుంది. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు బిజీగా ఉంటే టైం నేను అడ్జేసిందేమో, సారీ ఏమనుకోవద్దు. అయ్యో నా పర్లేదు అన్న. డన్, థ్యాంక్ యూ అన్న. అన్న మీకు మీరు నాకు టైం ఇవ్వాలి ఇంటర్వ్యూకి. అయ్యో అలా తప్పకుండా డన్. ఇవో నేను మన ఇంటర్వ్యూలో చెప్తాను, నాకు నా డ్రీమ్ యాంకర్లు కొందరు ఉంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలనే మొట్టమొదటి వ్యక్తిలో మీరు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఎప్పుడు ఎక్కడ చెప్పండి, ఏదన్నా రామన్నకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రామన్నకు ఒకటి చెప్పండి. రామన్నకి ఇచ్చిన ఫోన్. నేను ఎదురుగా చెప్పేది వెనక చెప్పేది ఒకటే మాట. మావాడు అంటే నాకు వాస్తవానికి ఈ గ్యాప్ కొంచెం అంటే ఈ పెయిన్ తీసుకోవడం కూడా నాకు కొంచెం సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలియకుండా కలిసి కాంబినేషన్ లో స్ట్రగుల్ ఇద్దరం కలిసి ఫేస్ చేసినాం. ఇప్పుడు ఏమైందంటే కొంచెం నేను ఈ లైన్ లోకి వచ్చే వరకల్లా మావాడు మీద లోడ్ పడ్డది, దాన్ని ఫేస్ చేస్తున్నాడు మావాడు ఫస్ట్ టైం. అదే దాన్ని ఫేస్ చేస్తుండే. ఇప్పుడే వాస్తవానికి ఒరిజినల్ రామ్ ఇప్పుడే లోపలికి వెళ్ళి పుడుతుందని నేను నమ్ముతున్నాను. ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందుకి ఎంతో కొంత నా ఇంపాక్ట్ ఉంటుండే మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు ఒక పాట రాసి ప్రెజర్స్ అన్ని నేను తీసుకొని మావాడు ఆ చివరి 2-3 గంటలు కష్టపడ్డాడు. కరెక్ట్, వాస్తవం. కానీ ఇప్పుడు నేను కోరుకున్నాను వాస్తవానికి, ప్రామిస్ అంటే ఈ గ్యాప్ అంటే వాస్తవానికి ఎవరు ఎట్లా తీసుకున్నా సరే కానీ మా రామ్ కొంచెం వెనుకంజ అవ్వడం, జనాలు కూడా వెనుకబడ్డాడు అని అంటారు చూడు. ఇప్పుడు జనాల నుంచి మామూలుకి తెలియకుండా ఒక సింపతి, అరే నన్ను ఇంత నమ్మిరు కదా నేను నిలబడాలన్న ఒక ఫస్ట్ టైం ఒరిజినల్ గా లేస్తున్నాడు అనే చిన్న అంటే నాకు ఎప్పటి నుంచో కోరుకుంటా నేను, రాము ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఎవరి సపోర్ట్ లేకుండా నిలబడేంత ఇది అవ్వాలని నేను చాలాసార్లు అనుకున్నా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల కాలం వాస్తవానికి నేను కావాలని చేసింది కాదు, వాడు కావాలని చేసింది కాదు, ఒక పాట హిట్ అవ్వడం ద్వారా జరుగుతున్నది ఇది. కానీ ఒరిజినల్ ప్రతి ఒక్కరికి ఒక లోపల ఒక ఒరిజినల్ వ్యక్తి ఉంటాడు కదా, వాడు బయటకు వస్తే కానీ ప్రపంచానికి వాడేందో అర్థం కాదు. ఇంతవరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎఫెక్ట్, రైటర్ ఎఫెక్ట్ పడి రామ్ బయట నిలబడ్డాడు 100%. అంటే ఇంత సేమ్ టైం అంటే ఇక్కడ 4 పనులలో ఒక పని వాడింది. ఇప్పుడు 4 పనులు ఒకటే పని చేస్తుంది చూడు, అది నాకు సంతోషంగా ఉంది. వాస్తవానికి ఇప్పుడు కొట్టే దెబ్బ గట్టి కొట్టదు. మీరేమైనా చెప్తారా? నేను చెప్పినా ఇందాక మీరు అన్నతో మాట్లాడండి. థ్యాంక్ యూ. అంటే ఇక జనాలు ఏదేదో అనుకుంటారు, నేను అదే చెప్పిన. అదే లక్ష్మణ్ డైరెక్షన్ అనేది ఒక ఇదిలో ఉండు, నేనేం చెప్పి ఇందాక పొలిటికల్ అనే ఇది పెట్టుకోండు. సో తనున్న బిజీలో ఉండన్నా. సో నాకు ఒకటే వర్క్ ఇక్కడ ఉంది, మనకి మల్టిపుల్గా ఉంది కాబట్టి అట్లా జనాలు అనుకుంటారు అనే విషయం నేను ఇక్కడ ప్రస్తావించాను. సో అందులో బిజీ అని అట్లా అనుకుంటారు తప్ప మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదు. మేము ఉండేది ఒకటే ఇంట్లో, ఎంతో కష్టపడి పైకి వచ్చేటోళ్ళము. ఒక చిన్న దానికి ఇట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? టైం వేస్ట్ అయితే బిజీ ఉండేవో. నేనేం చెప్పాలనుకుంటా చెప్పండి అన్నకి. సో ఒక అన్నగా తమ్మునికి ఏం చెప్పాలనుకుంటారు? ఇంకా మావాడు ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మంచి డైరెక్టర్ కావాలి. ఇప్పుడు మేము తీస్తున్నటువంటి ఆ సినిమా కూడా మంచిగా పెద్ద సూపర్ డూపర్ హిట్ కావాలి, అన్ని విధాలుగా మంచి గుర్తింపు రావాలని నేనైతే మనస్ఫూర్తి ఎప్పుడు అదే కోరుకుంటాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, లక్ష్మణ్ అన్న వింటున్నావా? నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, రామ్ లక్ష్మణ్ అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఫస్ట్ నుంచి ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు అంతే ఎత్తుకి మీరు ఎదగాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఇప్పుడు కళాపరంగా చెప్తున్నా, ఉన్నత అధికారులు కూడా మావోని కళను గుర్తించి మేము ఉన్న పరిస్థితులను అనుగుణంగా గుర్తించి వీనికి కూడా కొంచెం ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరినో ప్రోత్సహించి కోట్ల రూపాయలు ఇస్తాం. సో మావాడు ఒక బుల్లెట్ బండి రాసిండు, ఒక సీఎంకు రాసిండు, ఎంతోమందికి చేసిండు. సో ఎక్కడ ఆశించే మనిషి మావాడైతే కాడు. సో మనోని ప్రత్యేకంగా గుర్తించి ఆ స్టేజ్ పైన గుర్తించిన రోజే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా. ఇది ఒకటైతే నేను కోరుకుంటా, మీరు కూడా ఇది ప్రస్తావించాలి. డన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ రా, థ్యాంక్ యూ. సో అంటే మనం అడగడంలో తప్పు లేదన్నా,
అన్నయ్య సో ఎందుకంటే మనం కష్టపడుతున్నాం. ఇప్పుడు నమ్ముతారా అన్నయ్య? నమ్ముతా అంటే అన్న నా క్వశ్చన్ కాదు. అవునవును. ఇప్పుడు జనాలలో ఉండేది నేను అడుగుతా. అదే నేను కూర్చున్నా అంటే మొత్తం జనాల క్వశ్చన్స్ నేను అడుగుతా. జనాలలో ఉన్నది జనాల క్లారిఫికేషన్ చేయాలనేది అంతే. నేను ఒక విషయం చెప్పనా అన్న, వాడు ఒక రేంజ్కి వెళ్ళిన వాడు 100 కోట్లు గడించిన నేను ఈ అట్టడుగు స్థాయిలోనే ఉన్నా. మాది బ్లడ్ పవర్ అన్నా. ఇప్పుడు రేస్ గుర్రలో చెప్తా ఉంటాడు చూడు, అది ఇద్దరు సంభాషణలో నడుస్తూ ఉంటుంది. ఆయన గురించి నేనేం చేయాలి, ఈయన గురించి నేనేం చేయాలి, కానీ వాడు నా అన్న కదా అన్న ఒక డైలాగ్ చెప్తాడు. అలాంటి ఇది ఉంటుందన్న మాది. బ్లడ్ పవర్ వేరే కదన్న, అదొక్కటి. కానీ మీరు ఎప్పుడు ఇట్లనే ఉండాలన్న. అంటే చిన్నగా అది వినిపిస్తారే నాకు ఏమనిపించింది అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, నిజంగా విడిపోయారా అంటే నేను కూడా అనుకున్నా. అరే అంటే నిజంగా విడిపోయారా అంటే వీళ్ళిద్దరి మధ్య లేదా గొడవ జరిగి పాటిచ్చి ఆపేసిండా. ఇప్పుడు నువ్వు పాడిన తర్వాత ఆగింది కదా పాట, ఎగ్జాంపుల్. సో పాడిన తర్వాత అంటే నేను వాడిన పెయిన్ కన్నా అతని పెయిన్ అతనికి నచ్చినట్టుంది అన్న. ఇప్పుడు డైరెక్టర్ అనే పాయింట్ ఆఫ్ ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు డైరెక్టర్ కూడా హీరోలా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాగని హీరో కాదు కదా. కొన్ని సిచ్యువేషన్లో అట్లా ఉంటాయన్న, దాన్ని మనం తీసుకోవాలి, ఒక కళాకారుగా ఒప్పుకోవాలి. అంతేగాని నా వాయిస్ ఉండాలి, నేనే ఉండాలనేది మూర్ఖత్వం. కళ అంటే కళ మాకు తెలుసన్నా. మనం ఎంత వేసుకుంటూ పోయినా కూడా చివరిగా కళమ్మ తల్లికి ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఏది ఎక్కడ నిలపాలనేది ఆమె క్లారిటీ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక పాట డిజైన్ చేస్తున్నప్పుడు ఇది రాము కోసమే చేయాలి, ఇది ఈ అమ్మాయి కోసమే చేయాలని ఉండదన్న. ఆ పాట అల్లికలో వాళ్ళు భాగం అవుతూ ఉంటారు. ఆ పాట అల్లికలో నువ్వు ఒక భాగం, శివన్న ఒక భాగం, రాము ఒక భాగం, అంతే తప్ప రాము కోసమే శివన్న కోసమే ఉండదు. అదొక భాగం అంతే అని నా భావన. సో అంటే ఆ ఫోన్ కాల్ తోటి మనకు అర్థమైపోయింది అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు. సో అంటే ఇద్దరైతే పోటాపోటీగా ఉండాలి. కానీ మావాడు అన్నట్టుగా నిజంగా అది చాలా మంచి మాట మాట్లాడాడు. ఇప్పుడే నిజమైన ఇది తెలవాలి విషయం అనేది నిజంగానా 100%. అంటే వాస్తవంగా వాడు రాస్తూ పాటలు చేస్తున్నప్పుడు నేను అంటే సింగర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, దీనికి నేను అలవాటు పడి ఉండొచ్చు. అంటే మావాడు రాస్తాడు నేను చూస్తలే అన్నట్టు. ఇప్పుడు నాకు అనేవాడికి ఎట్లా ఉంటుంది అంటే మావాడు బిజీ ఉన్నా కూడా నేను రాయగలను. మావాడికి అటు ఆ ప్రాజెక్ట్లో వాళ్ళు ఆపిన కూడా నేను ఇక్కడ చేసుకోగలను. అది ఉండాలి ఖచ్చితంగా, స్వశక్తి అనేది ఉండాలి. సో డిపెండ్ అనేది ఉండొద్దు. సో ఎవరైనా సరే ఇద్దరం ఒకటే కావచ్చు అన్న. ఇప్పుడు ఇద్దరం కలిసి నడిచినప్పుడే ముందుకెళ్తాం. నేను ఇన్నే ఆగిపోతా అంటే ఎంతసేపు ఎత్తుకుంటాడు, వాడైనా ఆగిపోతే నేను ఎంతసేపు ఎత్తుకుంటా. సో ఆ స్వశక్తి అనేది ప్రతి మనిషికి ఉండాలి. సో వాడన్న మాట వాస్తవం. సో ఇప్పుడు నేను కూడా మంచిగా ఓన్గా రాయడం, ఓన్గా పాడడం, ఇద్దరం కలిసి మళ్ళీ చేయడం అంటే మల్టిఫుల్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి చూసుకోవాలి. సో అన్ని బాధ్యతలు మనం అట్లా ఆ సందర్భంలో చెప్తా ఉన్నా అట్లా. కానీ ఎప్పుడన్నా అంటే మీరు ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారా చిన్నప్పటి నుంచి? అంటే కొట్లాడడం కానీ చాక్లెట్ల గురించి ఇంట్లో ఏదైనా తెస్తే అన్న ప్రతి ఇంట్లో జరిగినట్టే మాకు కూడా అయితే అన్న. మనమేం పెద్ద ఇదేం కాదు, అందరి ఇళ్లలో జరిగినట్టు మనం అంటే ఏది చేసిన పని గురించే కొట్లాడవాళ్ళంతా. మీరు కొడుతుండేనా లక్ష్మణ కొడుతుండే? ఇద్దరం కొడుతుంటివి. అంటే నడిచిపోతాయి అవి ప్రత్యేకంగా కావాలని కొట్లాడకపోయేది. మనకున్న పరిస్థితులు, మనకున్న సిచ్యువేషన్లు. లక్ష్మణ్ ఏంటంటే మనం గిట్లా పోతే గిట్లా షార్ట్ కట్లో పోతే ఆడ మనకు అది పని అవుతుంది అనేది నాది. వీడియో ఏమంటాడంటే ఇట్లా మెల్లగా పోదాం, ఆడ 100 కిలోమీటర్లు అంటాడు. 100 కిలోమీటర్లు పోయేలోపు మన వయసు అయిపోతాయని నేను, ఇట్లా షార్ట్ కట్లో పోతే ఆడ ఉంటాం అనేది నేను. వీడియో ఏంటంటే ఇట్లా వెళ్ళిపోదాం అంటాడు. సో ఇట్లా అంటే ఆ ఒక్క టైం అంటే నేను చెప్పిన కొన్ని షార్ట్ కట్ ఫార్ములా అంటే బాగుంటుందని నేను అనుకుంటా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది మన టాలెంట్. అవును, టాలెంట్ కానీ దాన్ని నిరూపించుకోవాలంటే షార్ట్ కట్లో పోతే కట్ అయిపోతాం. షార్ట్ కట్, సో అక్కడే కట్ అయిపోతాం షార్ట్ కట్లో పోతే. అవునవును. సో ఇప్పుడు అన్నట్టు అంటే ఎంత దూరమైనా కానీ పోదాం అనేది నేను ఆ ఉద్దేశంతో అంటలేను. అయితే ఇప్పుడు సుదీర్ఘ దూరం కొన్ని ఉంటుందన్న. ఇప్పుడు మనలాంటి చిన్న అడుగులు వేస్తున్న జీవితాలకు మనకి కొంచెం ఇటు పోయి కొంచెం కొన్ని చేస్తూ ఉంటే అక్కడ పని అయిపోతుంది అనేది నాది. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం నాకు ఎట్లుంటుంది అంటే అన్న, సరే కొన్ని ఏంటి ఏం చేయాలి నేను చెప్తా అట్లా అంటలేదు. ఇప్పుడు మా ఊడు తాంబేలు, నేను కుందేలు. నేను కుందేళ్ళ పరిగెత్తంట గంతే, ఇంకేం లేదు. కుందేళ్ళ పరిగెళ్తే ఇంకా మనం ముందుకెళ్తాం కానీ అంతే తప్ప అంటే ఫైనల్గా నేను ఊరికి ఆడనే ఉంటా. వీడు కొంచెం స్లో వచ్చినా మళ్ళీ ఆడికి అవుతాడు. అంటే నేను ఊరికి ఏదో కప్పు కొట్టుకుంటా అన్నట్టు కాదు. ఇద్దరం ఫైనల్గా
అదే తోవ కానీ కొంచెం ముందెళ్తే బాగుంటుంది అనేది అంతే. ఓకే, అంటే మీరిద్దరు ఇవన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీరు కృష్ణనగర్లో ఉన్నప్పుడు జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరన్నా అమ్మాయి పోతుంటే చూసి ఈ అమ్మాయి బాగుంది కదా లవ్ చేద్దామా అట్లా అనుకున్న రోజులు ఉన్నాయా? అనుకోలేదన్న. అంటే సేమ్ ఏజ్ గ్రూప్ కదా, ఎందుకు అనుకోరని అనుకుంటారు, చెప్పు ఓపెన్గా ఏం కాదు. లేదులే అన్న అట్లేదు. ఓకే, అమ్మాయిల జోలి మనం వచ్చింది పాటల గురించి, ఇంకా అమ్మాయిల జోలి ఈ జోలి అనుకుంటుంటే మనం అక్కడే ఉంటాం, ఇంకా అదే ధ్యాస ఉంటుంది మనకి, ఇంకా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఇక ఇప్పుడు ఎవరైనా లవ్ చేసినాం అనుకో, ఇంకా ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెను మనకు సొంతమైపోవాలనే ఇదిలో ఉంటాం, మనం వచ్చిన పని వేరు. సో ఎక్కువ ఫోకస్ దీని మీద వేసేది. ఓకే, అది కొంచెం తక్కువనే, అవి అలాంటివి ఏం లేవు, అట్లా ఏం లేవు. సినిమాలకు వెళ్తుండేనా అప్పుడు? వెళ్తుంటివి సినిమాలకు. ఇక్కడ అమీర్పేట ఇప్పుడు ఏ మాల్ అయింది, అప్పుడు సత్యం ఉండే, అందుకే వెళ్ళేవాళ్ళం, వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం అట్లా. అన్న ఎవరన్నా మీకు అంటే మీరు చక్రి గారు లాగా ఉంటారని చెప్పేసి ఎవరన్నా చెప్పిరా? చాలా మంది చెప్పారన్న, ఇప్పుడు మీరు చెప్తారు. అది నిజం, అట్లనే ఉన్నారు. అంటే చక్రి సార్వి పాటలు అసలు వేరే లెవెల్. అవును, అసలు మస్తు వేరే, అసలు వేరే. నాకు చాలా ఇష్టం చక్రి సార్. చక్రి సార్తో నేను ఒక 1 to 2 years ట్రావెల్ చేసిన. ఓకే, సార్తో నేను దగ్గరుండి సార్కు మంచి అంటే కలిసిపోయేది అన్నట్టు, నా వాయిస్ అనేది నాకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నప్పుడు సార్కు సరైన ఫామ్లో సార్ లేడు. అప్పటికి సినిమాలన్నీ దూరం అయిపోయి ఎలోన్గా ఫీల్ అవుతున్న టైంలో నేను సార్కు పరిచయం. ఓకే, సార్ నేను రాకుంటే ఫోన్ చేసేవాడు, రాము రారా కొంచెం టైం పాస్ అవ్వట్లేదు, ఇంత కూర్చొని అన్ని పాటలు పాడుకునేవాళ్ళం. ఆయన వేసిన పాటల గురించి ప్రస్తావించేవాడిని, నేను వచ్చిన ఇది చెప్పేవాడిని, మంచి వాయిస్ రా, నువ్వు చేస్తారా ఖచ్చితంగా, నేను నిలబెడతారా అనేది. ఇక ఆ టైంలోనే సారు అట్లా అనుకున్న కొన్ని రోజులకే సారు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి చనిపోవడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన చూద్దామని వచ్చినాం ఇండస్ట్రీకి మేము, ఆయన చూసినాం, ఆయనతో ట్రావెల్ అయినాం. సరే అవకాశం అంటే ఆయన వచ్చి చేయకపోవచ్చు కానీ ఆయనతో ట్రావెల్ అయినాం మేము అట్లా. ఏదైనా మంచిది చక్రి సార్ది సాంగ్ అన్న? చక్రి సార్దా చాలా పాటలు ఉన్నాయి మంచిగా. అసలు ఏ పాట పాడదాం చక్రి సార్ది? ఏదంటే ఈడియట్ కానీ. ఈడియట్లు ఏ పాట పాడదాం అంటారు? మీ ఇష్టం, మీకు వచ్చిన పాట అదొకటి. మళ్ళీ ఇదేదో సాంగ్ ఉంటారు రవితేజది, మన ఈ ఓ ఇంట్లో హాయ్ హాయ్ పక్కింట్లో హాయ్ హాయ్, అసలు ఆ పాట పాడనా? పాడండి. నీకోసం, మా చక్రి సార్ కోసం. డన్. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే, తప్పెట్లో హాయ్ హాయ్, తుప్పెట్లో హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే, మే నెలలో ఎండ హాయ్, ఆగస్టులో ఆన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామా హాయిగుంటే చాలు నంది 1000 మాటలు ఎందుకండి, వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే, తప్పెట్లో హాయ్ హాయ్, తుప్పెట్లో హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. ఇంకోటి ఏదన్నా? ఇంకోటి ఇది కూడా డ్రింక్ చేసుకోవడం వల్ల నీవే వాడనా? పాడండి. అది మంచిగా వాడుతుంది. ఇంకా ప్రింట్ నీవే అయితే నాకు ముందే చెప్పినట్టు నేను లిరిక్స్ తీసుకుంటానా? ఓకే, ఏం కాదు, చూసుకుంటామండి. ఏం కాదు అంటే మీకు టైం వేస్ట్ కాకుండా నీవే పాడదాం, ఇది వాడదాం, మంచిగా వాడదాం. ఓకే. నా కలలను కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయింది నీవేగా, నా కష్టం ఇష్టం నువ్వే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా, కనిపించకపోతే బెంగై వెతికావే, కన్నీరే వస్తే కొంగై తుడిచావే, నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట,
అడుగడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిగిన స్నేహమా మది మురిసే ఆనందాలు నీవేగా. అంటే కొంచెం టాప్లు ఉంటుంది అన్న, టాప్లు ఉంటుంది కానీ అసలు మీరు వాడుతుంటే అసలు మా అమ్మ గుర్తుకొచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ అసలు వేరే లెవెల్ అన్న. సో అమ్మాయి ఎప్పుడన్నా మిమ్మల్ని కొట్టిందా? మా మస్తు కొట్టిందా? కొడుతుంది. సో అమ్మ గురించి ఏమైనా చెప్పండి అన్న. అంటే అమ్మ సాంగ్ వాడారు కాబట్టి సో అమ్మని గుర్తు చేసిన అన్న. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న, అది అందరు చెప్పే మాటనే. కానీ మా అమ్మ నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డది అన్న. ఎంత అంటే మామూలు కష్టం కాదు. మా అమ్మ మమ్మల్ని ఇక్కడి వరకు మేము వచ్చినామంటే ఆమె శ్రమ మామూలుగా లేదు. ఆమె కష్టపడుతూ కూలికి వెళ్తూ ఆ ఇచ్చిన డబ్బులతో ఆ ఛార్జీలతో ఇటువైపు మేము ప్రయాణం చేసేవాళ్ళం. సో మా అమ్మ ఘోరమైన కష్టాలు పడ్డది. మా అమ్మ పేదరికాన్ని చూసింది, దరిద్రాన్ని చూసింది. అందుకనే మా అమ్మకు అన్ని విధాలుగా ఈరోజు మేము మంచిగా చూసుకుంటాం అన్నట్టు అమ్మకు. అంటే అంటే కుటుంబ పరిస్థితులు అన్న అలాంటి సిచ్యువేషన్ నుంచి ఉన్నాం కాబట్టి. సో నాన్న కూడా కొంచెం అమ్మని ఇబ్బంది పెట్టేవాడు కొంచెం. ఇప్పుడు మంచిగా నాన్న బాగా అంటే బాగా విపరీతమైన ఇబ్బంది పెట్టేవాడు నాన్న. సో ఆ టైంలో మమ్మల్ని కష్టపడుతూ. ఎంతమంది అన్న మొత్తం? మేము ముగ్గురము, అక్క. ఓకే, నలుగురం మొత్తము. ముగ్గురు అన్నదమ్ముల్లో అక్క. అట్లా చాలా కష్టపడ్డది, మామూలు కాదు. పండ్లు అమ్మి, తర్వాత సిమెంట్ పనికి వెళ్ళి, కూలికి వెళ్ళి. నాన్న కూడా పడలే అంటలేను. కానీ నాన్న కొంచెం మమ్మల్ని ఆ టైంలో కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఇంకా చూసుకుని ఉంటే ఈరోజు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేవాళ్ళం. అంటే అవి ఎట్లుంటుందంట ఇప్పుడు ఫైనల్గా ఎట్లుంటుందంటన్న, తల్లిదండ్రులకు మన పిల్లలకి మంచిగా చూసుకొని వాళ్ళకంటూ ఒక మంచి బాటను నేర్పిస్తే మంచి బాటలో మంచి ఇదిలో వెళ్తారు కదా అన్న. సో ఆ టైంలో నాన్న కొంచెం ఇబ్బంది పెట్టేవాడు నా అమ్మను. అట్లా అటు అత్తపోరు, ఇటు ఆ పోరు, ఈ పోరు అన్నీ. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. అది మా అమ్మ గురించి నిజంగా చెప్పాలంటే మా ఊర్లోనే ఎవరు పడని కష్టం మా అమ్మ పడేది. కావాలంటే మీరు ఊరికి వచ్చినా కూడా కనుక్కోవచ్చు, చెప్తారు. అన్ని కష్టాలను తట్టుకొని నిలబడ్డది ఆమె. మరి ఆమె కనుక ఆ రోజు కొంచెం బెండ్ అయినా ఈరోజు మేము లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉందాము. అన్ని నిజంగా మా అమ్మకు ఎన్ని చెప్పినా తక్కువనే. సో అంటే రామన్న అంటే సింగర్గా చాలా మందికి తెలుసు, దాని తర్వాత రైటర్గా తెలుసు. సో యాక్టింగ్ కూడా అసలు వేరే ఇరగదీస్తున్నారు. యాక్టింగ్, డ్యాన్స్ కూడా. కృష్ణుడు వేషం ఏందన్న అది, అంటే ఆ వేషం వేసినప్పుడు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంది? రాముడు కృష్ణుడు అయిపోయిండు అన్న. వాస్తవంగా కృష్ణుడు స్లిమ్గా ఉంటాడు అన్న, మంచి నాజుకు. ఆ గెట వేసినప్పుడు ఏదైనా అనుకుంటాం ఇక మేము. అయితే నిజంగా చెప్పాలంటే అన్న, నాకు ఎప్పటి నుంచో ఆ కృష్ణుని వేషం అన్న, రాముని వేషం వేయాలని చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు కదా అన్న. ఊర్లో వేస్తారు కదా అన్న, ఈ హరిశ్చంద్ర కథ అవి వేస్తే చూసేవాళ్ళం. అప్పుడు నేను కూడా అదే టైంలో కూడా నేను ఏదో ఒక చిన్న వేషం ఇచ్చేవాళ్ళు, మొగానికి ఇంత రంగు పూసి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు. ఓకే, అట్లా ఉంది. మరి మనం ఈ బాడీలో వేస్తే బాగుంటుంది అనేది కూడా డౌట్ కూడా వచ్చింది. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను తగ్గుతా, 6 ప్యాక్ చేయకున్నా మినిమం అయినా మీ సైజు కానీ వస్తాను నమ్మకం ఉన్నది. సో అప్పుడు నేను చేసిన ఈ వీడియో ఇప్పుడున్న మారిన ఈ యొక్క స్ట్రక్చరు ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ రామన్న అని స్టేటస్ పెట్టుకోపోతారా, పెట్టుకోలేరా? కానీ నాకు మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న అది అనిపించింది. అంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంటే బాడీ షేమింగ్ ఏమైనా చేసిరా? మనం చేసి చాలామంది ఉంటాం అన్న. అంటే ప్రశంసలు ఎక్కువ అన్న, విమర్శల కన్నా నేను ప్రశంసలనే తీసుకున్నా, విమర్శలను కూడా తీసుకున్నా. పెట్టిరు కింద కామెంట్స్ కూడా చూసిరుగా మీరు. అంత ఏంది అసలు అట్లా కరెక్ట్ కాదు. కానీ కొందరు నిజంగా సినిమా కళాకారులు మనల్ని అభిమానించే వాళ్ళు అన్న, తమ్ముడు నీ డేరుకు మొక్కాలు రాను కొంతమంది మంచి మంచి వాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ ఒక్క సీన్కు చాలామంది ప్రశంసలు ఇచ్చిరన్న, మంచి మంచి వాళ్ళకి కలిగిన ఇదిని చెప్పారు. కొందరు నాతో డైరెక్ట్ అనకపోవచ్చు, ఇక కొందరు ఇక ఉంటాయి కదా మంచి. ఇప్పుడు అంత మంచి అంటే కూడా కాదు, కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అయినా నేను ఏదో ఒకరోజు నేను తగ్గి ఖచ్చితంగా ఆ తగ్గిన ఫోటో, ఈ పెరిగిన ఫోటో
స్టేటస్లు వేసుకుంటారు, ఆ రామన్న ఈ రామన్న నేనా అనుకుంటారని. ఏదో ఒక రోజు జరగపోతుంది అని చెప్పేసి ఆ రోజు నేను ఇప్పి చేయాల్సి వచ్చేసింది. ఓకే, అంతే తప్ప బాగుంది. అంటే మీరు డాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేశారు నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ అంటే మీలో నటన కూడా బయటకు వస్తుంది అన్న. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎర్రగబడి డ్యాన్స్ చేయాలని ఉంటుందన్న. కాకపోతే ఇక నాది బాడీ పెద్దది, సో కొంచెం ఎట్లుంటుంది అంటే చేస్తా కానీ ఇంకా డాన్స్ మీరు కూర్చొనే చేస్తారు తెలుసా ఇట్లా స్టెప్పులు. కానీ ఇంకా నేర్చుకోవాలన్న, ప్రొఫెషనల్ నేర్చుకోవాలి. ఏదైనా సాధన అవసరం. ఏ సాధన లేని మనం డైరెక్ట్ టాలెంట్ ఉండొచ్చు అన్న, కాకపోతే సాధన మంచిది. ఖచ్చితంగా ప్రొఫెషనల్గా డ్యాన్స్ నేర్చుకుంటా, మంచి మంచి ఆల్బమ్స్ చేస్తా. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ లుక్ను కూడా మార్చేస్తాను. నేను ఏమనలే, లేదు నాకు కూడా కనిపిస్తుంది అన్న. నేను ఏమనలే. నువ్వు అనుకున్న నీ జనాలు ఉంటారు కదా, వాళ్ళ గురించి అన్న మనం చేయాలి. ఓకే అదన్నా. సో వన్ సైడ్ లవ్ అంట మీకెట్లా తెలిసిందన్న? ఏదో తెలిసింది, నిజమేనా? వన్ సైడ్ లవ్ అంటే ఎట్లా నాకు అర్థం కాలే. అంటే మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా లేకుంటే? ఓకే ఓకే. అయితే నేను లవ్ ఏం చేయలేదన్న వాస్తవంగా. అంటే వాస్తవానికి ఇన్ని పాటలు పాడి లవ్ చేయకుండా ఉంటారా అని చాలామంది అనుకుంటారు, మీరు కూడా అనుకుంటారు. లవ్ అలాంటివి ఏం లేదన్న. కాకపోతే లవ్ సాంగ్స్తో ఫేమ్ వచ్చింది. అయితే పెళ్లి విషయానికి వస్తే ఏంటంటన్నా, అదే సంబంధానికని పోయినా అక్కడ అమ్మాయి నచ్చింది. ఓకే, మనకు నచ్చినంత మాత్రాన వాళ్ళకు కూడా నచ్చాలని లేదుగా. అవును. సో అమ్మాయి బాగా నచ్చింది. అక్కడ నుంచి నేను ఆమెను ఇష్టపడ్డ స్టార్ట్ చేసిన. అది లవ్ అనుకుంటారో ఇంకా మీరు ఇష్టం అనుకుంటారో ఏదని అనుకోవచ్చు. సో పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా అనేది మెంటల్గా పెట్టుకున్నా. సో ఆ అమ్మాయి ఒప్పుకునేంత వరకు వెయిట్ చేసిన, ఆ అమ్మాయిని చేసుకున్నా. సో అంటే అంతే తప్ప ఇంకా రిలేషన్ అలాంటివి ఏం లేవన్నా. కానీ మీ పెళ్లి కూడా అసలు వేరే లెవెల్ చేసుకురంట అంటే మీ ఊర్లో. సో మీ భరత్ ఒక వీడియో చూసిన. అవునవును. భరత్ లో మీరు అల్లా అల్లా పాట పాడారు. అవునవునవును. సో అది వేరే లెవెల్. అంటే అది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే మీ భరత్ లో మీరు చేసారు, లక్ష్మణ భరత్ లో లక్ష్మణ పాట చేసారు. సో ఇవి అనుకోని చేసిరా అనుకోకుండా అయిపోయినాయి? అన్న నిజంగా చెప్తున్నా, అనుకోని మాత్రం కాదు, అది దైవానుచితం. అది అట్లా జరిగిపోయింది నిజంగా. ఆ టైంలో నాకు ఆ పాట సక్సెస్, ఈ టైంలో మనకి ఈ పాట సక్సెస్. అది నిజంగా కావాలని చేసింది కాదు, కానీ మంచిగా జరిగిందన్న. మా ఊర్లో గొప్పని కాదు, ఎవ్వరు చేసుకునే రీతిలో నేను పెళ్లి చేసుకున్నా. దగ్గర దగ్గర నా పెళ్ళికి మీ నమ్మరు ఒక 5,000 మంది వచ్చారన్న. ఓకే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన జనాలు వేరు, అంతకు మించి వచ్చారు. ఎవరి అభిమానాన్ని కాదనిలేం మనం. అదే. సో అందరూ వచ్చారు, చాలా గ్రాండ్గా జరిగింది, మంచిగా చేసుకున్నాను బాగా. అంటే మా ఊర్లోనే ఎవరు చేసుకునే రీతిలో నేను చేసుకున్నాను. అంటే అట్లా చేసుకోవాలని కాదు, అలాంటి సిచ్యువేషన్ మనం చూసినాం కాబట్టి. సో మనం ఎందుకు అట్లా చేసుకోవద్దు అనే ఉద్దేశంలో సో ఇద్దరం మంచిగా కష్టపడి, లక్ష్మణ్ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి. ఓకే, అయితే ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగుంది అంటే సినిమాలలో అవకాశాలు ఎందుకు వస్తలే అన్నా? ఇక్కడ టాలెంట్ ఉంటేనే అవకాశం వస్తుంది అనేది కాదన్న. ఇది దాని గురించి నేను చెప్పొద్దు కాదన్న. అంటే మీరు పాడుతుంటే ఆ వాయిస్లో బేస్, సో అసలు వింటుంటే వినసొంపు గారు ఏముందిరా ఆ పాట అన్నట్టుంది నిజం చెప్పాలని. కానీ ఇట్లాంటి వాళ్ళకు అంటే ఇండస్ట్రీలో ఎందుకు ఛాన్సులు ఇస్తలేరు? అంటే మన లోపమా లేకుంటే వాళ్ళ లోపమా? మా లోపం అయితే కాదన్న, నేను నిజంగా చెప్తున్నా, నా లోపం అయితే అస్సలు కాదు. ఓకే, అంటే నేను ఏమంటానా, ఒక కళాకారునికి ఒక డైరెక్టర్ అవకాశం ఇవ్వాలంటే ఆ కళాకారుని గురించి అతనికి పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి, లేకుంటే నమ్మి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక అవకాశం ఇచ్చి ఉండాలి. ఒక అవకాశం ఇస్తేనే కదన్నా వీడు ముందుకు వెళ్తాడా వెనక్కి వెళ్తాడా అనేది. ఇప్పుడు శివన్న అనే డైరెక్టర్ నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసు ఒక మాట. రామ్ ఎన్ని చేస్తుండే ఏందనేది నీకు మొత్తం రిపోర్ట్ నీకు తెలిసే ఉంటుంది. ఒక్క అవకాశం రామ్కి ఇచ్చి చూద్దాం అనే ఆ మనసు నీకు లోపల లేనప్పుడు, అలాంటి మనసు అందరి లోపల ఉన్నప్పుడు ఇంకెట్లా వస్తాయి అవకాశాలు? చేసినామన్నా చాలా చాలా సినిమాలకు దగ్గర ఉండి ట్యూన్లు అవి ఇచ్చినాం, అవన్నీ చెప్పి వేస్ట్, వాళ్ళని బదలాం చేసిన వాళ్ళం అవుతాం. సో చెప్తున్నా ఇవన్నీ చూసే లక్ష్మణ్ డైరెక్టర్గా మారాడు. ఇవన్నీ చూసే లక్ష్మణ్ డైరెక్షన్గా పెట్టుకున్నాడు. అంటే మనది మనమే అంటే వాస్తవం రియల్ టాలెంట్ ఇస్తలేరు కాబట్టి 100% మనది మనమే అన్న, మనది మనమే. కరెక్ట్ చెప్పారు మీ మాట. అంటే అన్న మనకు సినిమా తీసే టాలెంట్ ఉంది, మాటలు రాసే టాలెంట్ ఉంది,
అన్ని విధాలుగా ఉందన్న. కాదన్న, ఒక పాటలనే మొత్తం మీరు కథ మొత్తం చూపించే వాళ్ళు మీకు 3 గంటల టైం ఇస్తే అసలు ఎందుకు చూపించలేరు? అసలు ప్రతి సీన్ అద్భుతమే, అసలు వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. అంటే అట్లా నమ్మి ఇప్పుడు అన్న, ఇప్పుడు మన పాటలు అందరు వింటారు, అందరూ చూస్తారు, కానీ మేము విన్నట్టుగా పెద్దోళ్ళు ఎవరు ఎక్కడ చెప్పరు. ఓకే, అందరు వింటారు, అలా తెలుస్తుంది కదా మన ఎవరెవరు చూసి. అవును అవును. కానీ పిలిచే అవకాశం ఇవ్వాలన్నా. ఇప్పుడు మట్టిలో మాణిక్యాన్ని గుర్తిస్తాం అంటే ఇంకెప్పుడు గుర్తిస్తారు? ఇంకెప్పుడు గుర్తించే టైం వస్తుంది? మేము వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మా లోపం అంటే నేను అస్సలు 100% కాదని చెప్తా. ఓకే, అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు చేయగలరని నమ్మలేకపోతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఇది అవకాశం వీళ్ళకి ఇవ్వచ్చు. చెప్పడం మర్చిపోయినా, సారీ. లక్ష్మణ్కి మంచి అవకాశం వచ్చింది, తెలుసు. అది లక్ష్మణే చెప్పనా, నేను చెప్పనా? చెప్పండి మీరు. ఇప్పుడు ఈ విషయం చెప్తా చూడండి. ఓకే, లక్ష్మణ్ని మట్టిలో మాణిక్యాన్ని గుర్తించిండు, మీకు తెలుసు ఆ డైరెక్టర్ ఎవరు అనేది. అట్లా రావాలంటున్న అవకాశాలు. ఇప్పుడు మనం పోయి అడుక్కొని మనం వెళ్తామన్నా ఎన్నిసార్లు? ఇప్పుడు నీ దానికి 3 సార్లు వస్తా, 4వ సారి వస్తే నీకు ఏమనిపిస్తుంది? చీప్ అనిపిస్తుంది, మనకు కూడా చీప్ అనిపిస్తుంది, పోయిన వాళ్ళకి కూడా భలే ఇబ్బంది పెట్టేస్తుంది అబ్బాయి అనిపిస్తుంది. అంటే ఏదైనా గౌరవప్రదంగా ప్రేమగా ఒకడు వచ్చినట్టు ఒక రెస్పెక్ట్ ఉండాలి. కానీ మనం కనబడితే ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం పోలేము. అవును. సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ఉంది కాబట్టి ఈరోజు రాము కొంతమంది కళాకారులు వందలాదిగా పుట్టుకొస్తారంటే యూట్యూబ్ వల్లనే అన్న. సినిమా అనే వస్తారని అందరూ. ఇప్పుడు నేను సినిమాలో వాడితేనే సింగర్ అయినా, సినిమాలో యాక్టింగ్ చేస్తేనే యాక్టర్ అయినా. యూట్యూబ్ అనే దాని ద్వారానే కదా నేను పరిచయం అయింది. ఇప్పుడు గంగవ్వ కానీ మంగళక్క కానీ వీళ్ళంతా యూట్యూబ్లో నిరూపించుకొని సినిమాలకు వెళ్ళి, మేము కూడా అంతే. కోట్లాది మంది హృదయాలను మంచి మంచి పాటలను ఇచ్చి మేము కూడా యూట్యూబ్లో ఫేమ్ అయినాం. ముందు ముందు సినిమాలు కూడా చేస్తాం. అంటే మనకు అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకోరు దొరకలేదేమని నా భావన. అంటే రీసెంట్ టైంలోనే లక్ష్మణ్ కానీ మమ్మల్ని అర్థం చేసుకుని ఒక డైరెక్టర్ దొరికిండు. చాలా పెద్ద మూవీ అది మీకు తెలుసు. అందులో లక్ష్మణ్ యాక్టింగ్ చేస్తుండు, పాడుతుండు. అది వేరే అన్న. అసలు ఆ హీరోతో వర్క్ చేస్తామా అనేది ఉంటుంది ఒకటి. అది ఎంత అదృష్టం ఉండాలి. కానీ ఆ హీరో పేరు చెప్పొచ్చు, కానీ లక్ష్మణ్ అన్నతో చెప్పిస్తా అంటే లక్ష్మణ్ అన్నది అంటే. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది గొప్ప అని అనుకోండి, ఏదని అనుకోండి, ఆ సీన్ వచ్చిన తర్వాత మాత్రం లక్ష్మణ్ ఇంటర్నేషనల్ అవుతాడు. అవును, నిజం. అది ఇంటర్నేషనల్ ఫిక్స్ అయిపోయింది మీరు అంతే. అంటే ఇన్ని రోజుల అవకాశం దేవుడు దాని గురించి ఆపిండేమో. అవును, అంతే అనుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు ఆయన మనల్ని గుర్తించని మనం పోలేదు, ఆయన మనల్ని గుర్తించి వెతుక్కొని వచ్చిండు. అది కదా అంటున్నా. ఇప్పుడు మనము అవకాశాల గురించి ఎదురు వెళ్తే చీప్ అయిపోతున్నాం అన్న. గుర్తించే మనస్తత్వాలు లేవని ఇక్కడ. అదొక్కటి నేను రియల్గా చెప్తున్నా. గుర్తించే మనస్తత్వాలు లేవు. అరే ఈయనకి ఇచ్చి ప్రయోగం చేయాలన్నా, అదే చెన్నై సింగర్తో వాడిద్దాం, అదే ఫామ్లో ఉన్న వాళ్ళతో రాపిద్దాం, వీళ్ళకి ఇచ్చి మనం ఎందుకు ప్రయోగం చేస్తాం? ఆ పాట ఉంటుందో పోతుందో. అంటే పూర్తి స్థాయిలో నమ్మాలంటారు. నేను ఒక అవకాశం ఇవ్వాలంటే పూర్తి స్థాయిలో నమ్మాలి. కానీ ఇప్పుడున్న ఫోక్ సింగర్స్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కొంతమంది బాగా జస్ట్ ఇట్లా చేయగానే ట్రెండ్ అవుతున్నారు కొంతమంది. అవునవును. సో వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ట్రెండ్ కాగానే చేంజ్ అయిపోతారు మనుషులు. కూడా చూస్తున్నా. సో ఎట్లా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తుంటే? నాకేమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటేనా, అది ఎక్కువ రోజులు ఉండేది కాదనిపిస్తాను. అది ఒక జస్ట్ ఇట్లా పటాస్ వేలింది, ఆగిపోయింది, అంతవరకే ఉంటుంది. అంటే నీకు స్పాన్ ఉన్నోడు అప్పుడే కనబడతాడు. అవును, ఈ రోజు కాకుండా రేపన్నా లేస్తలే అనేది అనిపిస్తుంది. అవును. సో అక్కడక్కడ వెళ్ళి కొంచెం ఇట్లా రాగానే అంటే కుదరదు నా దృష్టిలో. అయితే ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి, ఒక మంచితనం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నా. కళ ఒక్కటే కాదు జీవితం. ఇన్నిటితో కూడుకున్నదే కళ, ఇన్నిటితో కూడుకున్నదే వ్యక్తిత్వం. ఇవన్నీ ఉండాలి. సో అంటే మెరిసే అన్న. ఇప్పుడు అసలు ఒక్కడు అంటే మన దగ్గరకు వస్తుందంటే, అరే ఎంత మంచి చూడరా మన దగ్గరకు వస్తుంది, మన దగ్గర ఈ టాలెంట్ చెప్పుకోవాలి. కానీ ఆడేంద్ర ఓవర్ యాక్షన్ చేస్తాడు, మన దగ్గర ఎందుకు ఎలా దిగురా మాట్లాడాలంటే. సో అట్లాంటి వాళ్ళని కొంతమంది నేను ఈ మొన్ననే చూస్తా ఒక దగ్గర. సో అంటే మీరు కూడా చూసిరు. అంటే నేను ఏమంటే ఎవరిని మనం తక్కువ అంచనా వేయం. బట్ ఏంటంటే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంత ఓవర్ యాక్షన్ చేసిరు. అవును, అక్కడ ఓవర్ యాక్షన్ చేసిరు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే టాలెంట్ తో పాటు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలనేది నా ఫీలింగ్. టాలెంట్ ఒక్కటే ఉందంటే ఇక్కడ కుదరదు. అవును, దానికి తోడు వ్యక్తిత్వం ఉండాలి, నచ్చే పద్ధతి ఉండాలి. అంత బిజీ కాదు, అన్నీ ఉండాలి. ఇక్కడ టాలెంట్ ఉంది నేను పోయినా అంటే కుదరదు. పద్ధతి, డిసిప్లిన్ అది ఉండాలి. సో రామన్న దగ్గర స్టార్టింగ్లో అన్న జోబ్లో ₹1 లేని రోజు ఉందా ఎప్పుడన్నా?
ఉందన్నా, ఎందుకు లేదు, ఖాళీ జేబులు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఓకే. ఏమనిపిస్తుండే అప్పుడు? అంటే ఏదైనా తినాలనిపించి కొనలేకుండా ఇట్లా ఉన్న రోజులు చాలా చూసినా. అలాంటివి చెప్పుకుంటూ పోవాలంటే మస్తు బాధ అనిపించేది. ఇక అంటే మనం రూపాయి లేనప్పుడు ఎట్లుంటుంది అన్న తెలుసు కదా బాధ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడంటే మనం నలుగురు పరిచయమైన మన పాటలు జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే మనల్ని నమ్మే వాళ్ళు నమ్ముతుండొచ్చు. కానీ ఒకప్పుడు చాలా సఫర్ అన్న, అది వేరు. నిజంగా 100 రూపాయలు ఉంటే చాలన్న రోజులు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని జాగ్రత్త ఖర్చు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంతే క్రమక్రమంలో అది మారుతూ వచ్చింది. కానీ ఒకటి ఏం చెప్తా అంటే అన్న, మన ఖాళీ జేబి ఖాళీ పర్సు మనకు మంచి జీవితాన్ని నేర్పుతాయన్న. అది జరగాలన్న మనిషికి. లేకుంటే నీకు తెలియదన్న, ఇప్పుడు జేబు నిండా టైట్ పైసలు ఉన్నాయనుకో నువ్వేం చేయలేవు. ఒక ఫైర్ ఎప్పుడు మనిషికి ఒకటి కాలుతా ఉండాలన్న, ఏదో ఒక ఫైర్ ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఏదైనా చూడు, ఇప్పుడు పెట్రోల్ మండే బండి ముందుకెళ్తుంది, నీటిలో మునిగిన పడవ కూడా గాడు పీస్తే ముందుకెళ్తూ ఉంటుంది. సో ఏదో ఒక ఫైర్ అనేది, ఫైర్తోనే బతకాలి మనిషి. ఎప్పుడు ఒక ఆకలి అంటే ఫుల్గా ఉండొద్దు కడుపు, ఏదో ఒక వెళుతుంటూనే ఉండాలి. సో అట్లుంటేనే మన జీవితం బాగుంటుంది అనేది నా ఒక ఉద్దేశం. ఓకే. అంటే హైయెస్ట్ అంటే ఏ పాట హిట్ అయింది, ఆ పాటకి ఎన్ని కోట్లు వచ్చినాయి? కోట్లు నాకేం రాలే అన్న, ప్రొడ్యూసర్లకు వచ్చినాయి. ఎంత? అల్లా ఎల్లకనా. ఓకే. అల్లా ఎల్లకి వచ్చినాయి, తర్వాత నువ్వంటే పిచ్చి కూడా బాగానే వచ్చినాయి. సో రెండింటికి ఎంత రావచ్చు? అల్లా ఎల్లకైతే నాకు తెలిసిన సమాచారం 1.5 వచ్చినాయి. 1,50,00,000 అంత పైననే వచ్చిండొచ్చు. ఓకే. 1,50,00,000 వచ్చినాయి. దానికి ఎంత ఖర్చు పెట్టారు? దానికి ఒక 5 lakhs కావచ్చు. అంతే, 5 lakhs కావచ్చు. సో ఇది నువ్వంటే పిచ్చి కూడా అది దగ్గర 200 million ఉంటుంది అన్న. ఓకే. దానికి ఒక 1 CR 1.5 కూడా రావచ్చు దానికి. ఓకే. దానికి ఒక 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ టైంలో ఇంకా తక్కువనే అయింది. తక్కువనే, చాలా తక్కువ. అందులో మీకు ఏమైనా పర్సంటేజ్ ఏమైనా ఉంటుందా లేకుంటే అన్న? ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మనం ఒక ప్రొడ్యూసర్కి పాట వేసి ఇచ్చినాం, మన రెమ్యునేషన్ మనకి ఇచ్చినంత వరకే. ఇప్పుడు ఏంటంటే ఆ పాటలో ఆ పాట మనకు నమ్మకం ఉన్నదనుకో షేరింగ్ పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే. శివన్న నీకు ఒక పాట వేసి ఇస్తున్నా, రేపు ఇది బిజినెస్ అయిందనుకో, ఒక 1 CR వచ్చినాయి అనుకో, 50 నాకు 50 నాకు. ఓకే. నువ్వు ఓకే అంటేనే. ఓకే. లేదంటవా? లేదు, అదంతా లేదు, మీకు రెమ్యునేషన్ ఎక్కువైనా సరే నేను మీకు ఇస్తాను, మీకు 5 10 అని నువ్వు ఇచ్చేసినావు అనుకో, 1 time సెటిల్మెంట్. అట్లా చేసేది ఉంటుంది. ఇప్పుడు అంతా ఏంటంటే పాటల మీద నమ్మకం ఉంటే షేరింగ్లు పెట్టుకుంటారు, లేకుంటే లూజ్ వదిలేస్తారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది అట్లా. కానీ ఫోక్ సాంగ్స్కి ఇంత ఆదరిస్తారని అనుకున్నారా మీరు? అసలు వేరే లెవెల్ అసలు ఇప్పుడు ఫోక్ సాంగ్స్. అవునన్నా, సినిమా సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ కి అసలు వేరే లెవెల్. అసలు కనబడదు. కానీ నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదేనా? సినిమా ఫీల్డ్ ఏందన్నా, ఎన్ని ఛానల్స్ ఏంది, ఒక్కొక్క పాటకు ఒక 3-4 లక్షలు పెట్టుకో, 100 సాంగ్స్ తీస్తారు, కోట్ల బిజినెస్ అవుతుంది. ఇది కనబడట్లేదు కానీ కోట్ల బిజినెస్ అవుతుంది. అల్లా ఎల్లకి ఎక్కువ వచ్చినాయన్న అవి, అందులో మాకు కొంచెం షేర్ వచ్చింది. అప్పుడే ఆ టైంలోనే నేను పెళ్లి చేసుకున్నా. అంత ఆ టైంలో మంచి వైబ్, అసలు ఆ సక్సెస్ మస్తు ఎంజాయ్ చేసాడు. సరే, ఇప్పుడు రామన్న సొంతంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వెనకేసిండు అన్న? గట్లుంటుందా అనే? ఎందుకున్నదే? ఇప్పుడు వెనకల మనం సంపాదిస్తాం కదా, సంపాదించామా అన్న? ఇప్పుడు సరే, ఇద్దరు పొత్తులు ఎంత ఉంది? అన్ని కోట్లు సంపాదించలేదు. ఓకే. కోట్ల మంది హృదయాలను సంపాదించడం. కానీ దాంతో పాటు నేను దాన్ని ఒప్పుకుంటా అన్న, కానీ పైసా కూడా ఇంపార్టెంట్. ఎంత సంపాదించేది నా దానికి మాత్రం అంతరిస్తలే అన్నయ్య. లేదన్న, మనకంటూ ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, మరి చేతి జాపి అడగకుండా ఓకే మనకున్న దాంట్లో ఓకే. మనది ఎంత అన్న, మనం సక్సెస్ అయింది జస్ట్ ఒక చారణనే ఫీల్ అవుతా. ఓకే. అంటే మీకు అది రూపాయిగా కనిపిస్తుండొచ్చు, ఎదుటిలోకి 10 రూపాయలుగా కనిపిస్తుండొచ్చు. కానీ నేను సక్సెస్ అయిందంటే నేను ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉందని ఫీల్ అవుతాను. ఇది సరైన సక్సెస్ కాదనుకుంటా నేను, నా ఉద్దేశంలో. ఓకే. సంపాదించే విషయం అంటే అన్న అంతే, ఇక మనకంటూ తినడానికి ఉండడానికి బాగుంది అంతే తప్ప వెనక కోట్లు ఏం గడించలేదు. అంతకన్నా మించిన, మీరు అనుకున్నట్టుగా 100 కోట్లకు మించిన పేరుందన్న. కోట్లు లేకపోవచ్చు కానీ 100 కోట్లకు మించిన పేరు ఉండొచ్చు. పేరున్న ప్రతి ఒక్క దగ్గర పైసలు ఉండాలని కూడా లేదు కానీ అది. ఓకే. అది అంటే సంపాదించిన అవసరం లేదన్నా, అంటే ఏదో చెప్పాలనుకున్నట్టు చెప్పారు మీరు అన్న. సో హైదరాబాద్లో ఏమన్నా కొని పెట్టిరా, ఇంకేమన్నా కొనాలనుకుంటారా అన్న? అది శ్రీనగర్ కాలనీలో ఒక ఫ్లాట్ తీసుకున్నామన్నా. ఓకే. తీసుకుని కూడా ఒక 2 years అట్లా అవుతుంది. ఓకే. అంటే కొంచెం అది ఏంటంటే
మాకెందుకో అది వాస్తు పరంగా కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. రీసెంట్గానే అది వాపస్ చేసేసినాం, అంటే వేరే వాళ్ళకి సేల్ చేసినాం. ఓకే. సో మళ్ళీ పూర్తి స్థాయిలో లక్ష్మణ్ నేను సపరేట్గా అవసరమైతే ఒక దగ్గరను కొనుక్కునే ప్లాన్లో ఉన్నాం. ఓకే. సో నాకైతే ఒకటి ఉంది, ఒక దగ్గర మీరు ప్లేస్ కొని ఆడనే 2 బిల్డింగ్లు పక్క పక్కన కట్టుకుంటే రామ్ లక్ష్మణ్ ఇల్లు అని చెప్పుకుంటారు కదా. ఖచ్చితంగా 100%. సో అదొకటి చేయాలి పక్కా 100% ఆ రోజు జరుగుతుంది. 100%. అయితే ఇంకో క్వశ్చన్ అన్న, ఈ మధ్య బాగా మీద ఒకటి వినిపిస్తుంది. మొన్న ఒక ఈవెంట్లో కనిపించినప్పుడు కూడా పక్కన వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నా. సో బిగ్ బాస్కి పోవాలనుకుంటురా, పోయే ఛాన్స్ వచ్చిందా, లేకుంటే వెళ్తున్నారా, ఏంది అసలు? బిగ్ బాస్కు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను. ఓకే, వెళ్ళాలనుకుంటున్నారు? వెళ్ళాలి అనుకుంటున్నాను, నేనే అనుకుంటున్నా. ఓకే. సో ఇంతమంది వెళ్ళొచ్చారు, అవును, విన్నర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారు? అది నాకు తెలియదు, అడుగుతున్నా. నాకు తెలియదు ఆ విషయం, ఇట్లా చెప్పగలన్నా. కానీ ఎందుకు పోవాలనుకున్నారు మరి? అంటే ఇప్పుడు నేను ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నా కదా, అంటే నేను ప్రత్యేకంగా నేనే పోవాలనుకోలేదు. ఓకే. నన్ను ప్రేమించే అభిమానులు అవ్వచ్చు, నన్ను లైక్ చేసే వాళ్ళు అవ్వచ్చు, నా వెల్ విషర్స్ అవ్వచ్చు, ఎవరెవరో వెళ్తున్నప్పుడు నువ్వెందుకు వెళ్ళకూడదు, మన పాట ఎందుకు అక్కడ ఉండకూడదు? మీరు గత 13-15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో మీ సాధక బాధలు, మీ యొక్క కష్టాలు, మీ యొక్క ఇది ఎన్నో చూసిర్రు. మీరెందుకు అట్లా ఉండకూడదు అనేది చాలామంది ప్రశ్న. ఓకే. సో అది కూడా నాకు బాగా బలంగా నాటుకుపోయింది. సో నేను వెళ్తే ఖచ్చితంగా ఆ విషయాలని కాదు, ఆ విషయాలను ప్రస్తావిస్తాను కాదు, కానీ సో అక్కడ ఒక పాటగాడిగా, ఒక ఆటగాడిగా, ఒక కమెడియన్గా, ఓకే, అన్ని విధాలుగా, ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక సింగరే కాదు, నేను మల్టిపుల్ సెక్టర్లలో వేయగలను. సో నేను అట్లా చేయగలనని ఒక నమ్మకం అనిపించింది నాకు. నేను ఎందుకు చేయకూడదు? నేను డైలాగ్స్ చెప్పగలుగుతా, నవ్వించగలుగుతా, ఫన్ చేయగలుగుతా. సరే ఇన్ని రోజులు మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ సింగర్ రామన్నగానే తెలుసు. సో అందులోకి వెళ్తే కదా తెలిసేది ఆట. టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం, అంటే నా దగ్గర ఇన్ని కళలు ఉన్నాయని చెప్పి చెప్పుకుందాము, చూపిద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, నా దగ్గర ఇన్ని కళలు ఉన్నాయి, మల్టిపుల్ కళలు ఉన్నాయి, రాము అంటే ఇది అని చెప్పడానికి వెళ్తున్నాం. ఓకే. అంతే తప్ప నేనేదో కప్పు కొట్టి ఆ డబ్బులు ఏదో సాధించి నేను జేబు నింపుకోవాలని అయితే కాదు. ఓకే. అంటే రామన్నని ఇట్లనే చూసిరు అంటే ఇంకా రామన్నలో ఎన్ని అంటుందో చూపించాలనుకుంటా. అంతే అంతే. సరే రామన్న నాకు ఒక డైలాగ్ చెప్తే వినాలని ఉంది, ఒక డైలాగ్ అన్న. తప్పకుండా. ఓకే అన్న, మీకోసం మీరు అడుగుతారు కాబట్టి కాదని లేకపోయినా, పాటగాడిగా ఆటగాడిగా మీరు చూసిర్రు, ఇప్పుడు డైలాగ్గా అడుగుతారు. ఆటగాడిగా అన్న, వర్ణ మణిమయ రత్న గజితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుటిత సేవా పరిహార మధ్యమున నూతన పరిరక్షణ ధర్మలీలమైన ఈ ఔరధమున శతద సహస్రద సహస్రద శతద పాప ప్రజ్ఞులపైన కుల మత జాతిని సమూలముగా ప్రచ్చవిగాంచగా. కాదు డైలాగా కాదు, ఇట్లాంటి డైలాగులు ఇంకెన్నొచ్చు? చాలా వచ్చు అన్న, బాగా. అంటే అన్ని విధాలు చేయగలుగుతారు. ఓకే. అంటే ఇది గంభీరంగా, ఇది పెద్ద డైలాగ్ కాబట్టి ఏదో నన్ను బెదిరించినట్టు ఏదన్నా సున్నితంగా సో ప్రపోజ్ చేస్తున్నట్టు ఏదన్నా ఒకటి వదినకే ప్రపోజ్ చేయండి, ఏదన్నా మంచిగా ప్రపోజింగ్ చేయాలా? ప్రపోజ్ మంచిగా, అంటే దాంట్లో ఒక డైలాగ్ రావాలి మంచిగా. అంటే బిగ్ బాస్ లో మరి అమ్మాయిలు అదంతా వాడాలి. ఓకే, మా వైఫ్నే ప్రపోజ్ చేద్దాం. అసలు మా వైఫ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే. బట్ లవ్ ఎట్ ఫస్ట్ టైం కలుస్తున్నాం కాబట్టి ప్రపోజ్ చేస్తున్నా. ఓకే డన్. ఎట్లా ప్రపోజ్ చేస్తారో తెలియదు, కానీ ఎంతమందికి ప్రపోజ్ చేసినావు? నిజం అనుకుంటుంది. నేనేం పెద్ద అంత అందగానే ఏం కాదు, మందగాన్ని. మందగాడైనా కానీ నిజం చెప్పాలంటే చాలా మంది అందం చూడరు, సో తెలివిని వాళ్ళు ఎట్లుంటారు అనేది చూస్తారు. సో వదిన పేరు మయూరి. మయూరి. సో వదినకి ఇప్పుడు ఒక మంచి ప్రపోజల్ అన్న రామన్న. హాయ్ మయూరి, చాలా రోజుల నుంచి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా, కొంచెం తడబడుతున్నా, ఏమనుకో కదండి. అయ్యో నువ్వు అట్లా సీరియస్గా చూడకు, నాకు నిజంగా భయం అవుతుంది. కానీ ఏదేమైనా కానీ ఈరోజైతే చెప్పాలనుకుంటున్నా, గత 5-6 నెలల నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నా. చెప్పాలంటే భయంగా ఉంది, ఎందుకో నువ్వు నాకు నచ్చినావు. నువ్వేమని అనుకో, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. వద్దు అనుకుంటే నాకు ఇక్కడే చెప్పేసి, లేట్ వద్దు, లాగొద్దు. నీకు నిజంగా నేను నచ్చితే
ఒక చిన్న స్మైల్ ఇవ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. కానీ నీకోసం నేను నిలబడతా, నువ్వు నన్ను ఇష్టపడతావని. ఎంత అంటే ఇక చెప్పరానంత ఇదిలో నేనైతే ఉన్నా. ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటా. ఏదో అట్లా చేసలే, ఇట్లా ఎంతమంది ప్రపోజ్ చేసిన అందరు అదే అనుకుంటారులే. ఇక ఇంతమంది చేసావు కన్నా, ఎంతమందికి చేస్తావు చెప్పు, ఎంతమంది చేస్తావు? లేదు ఎవరికి నాకు తెలిసి వద్దు, మీకు కూడా చెప్పాలి అంటే ఎంత పర్ఫెక్ట్ గా డైలాగ్ ఎట్లా చెప్పిండు. శివన్న నువ్వు ఇరికియకే, నువ్వు ఏమంటే చేసినా. కానీ సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే బిగ్ బాస్కి వెళ్తే ఇవన్నీ కూడా ఉండాలి, అంటే అక్కడ గేమ్ ఆడాలి, కామెడీ చేయాలి, సో అన్ని యాంగిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఏవీలు కూడా బాగా చెప్పగలుగుతాను అన్న. ఓకే, ఇప్పుడు ఏవీలు అంటే ఇప్పుడు ఆర్షం రాజన్న లాగా వాయిస్ రికార్డ్ అంటే యాడ్ కి సౌండ్ ఇచ్చేది, అదే అట్లా కూడా అదే ఒక్కసారి అంటే కరెక్ట్ స్క్రిప్ట్ ఉండాలి నాకు. అంటే స్క్రిప్ట్ అంటే ప్లాన్ లేదు కాబట్టి ఇప్పుడు ఏవీలు చెప్తా ఉంటారు కదా. సరే నేను ఒకటి ఇస్తా. ఇప్పుడు శివ స్టూడియోలో ఎవరైనా యాడ్ ఇవ్వాలనుకుంటున్నారా, సో ఈ నంబర్ కాల్ చేయండి అని జస్ట్ ఇది చెప్పండి అంతే. అమ్మ నాయన మామూలు కళాకారుడు ఆయన. ఎట్లా చెప్పాలి, అంత సడన్ అంటేనేమో స్పాంటేనియస్గా రాదు, బట్ చిన్నగా ట్రై చేద్దాం. ఇప్పుడు శివ స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటున్నా. ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయాలని చెప్పాలి అని ఏదో ఒక నెంబర్ చెప్పేయండి. ఓకే, దానికి ఏదైనా కలపండి కొంచెం. శివ స్టూడియోస్ అంటే మీకు తెలుసు కదా, నిజమైన మాట ముక్కుసూటి మనిషి. మీకు సంబంధించిన ఏవైనా ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే శివ స్టూడియోస్ని సంప్రదించండి. ముఖాముఖిగా మాట్లాడతాడు, ఓపెన్ హార్ట్గా ఉంటాడు. మీ కళ ఏదైనా పర్లేదు, తాను ప్రమోట్ చేయడానికి మన కోసం ఉన్నటువంటి శివన్నను మనందరం బిగ్ బాస్కు పంపిద్దాం. తర్వాత నాగిల్లా జ్యువెలర్స్, నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు. బంగారు ఆభరణాలు కావాలంటే మా స్టోర్కు విచ్చేయండి. ఇలాంటి స్టోరీ ఎప్పుడు ఓపెన్ చేశారు? అంటే ఎప్పుడన్నా ట్రై చేసిరా, అంటే ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? చెప్పలేదన్న, అంటే ఇప్పుడు మనకు సింగర్ అనే ఒక కోవలో ఉండిపోయినా నేను. వాస్తవంగా ఇప్పుడు మా లక్ష్మణ్ అన్నాడు కదా, ఒక ఒక సింగర్, దానికి స్టిక్ అయిపోయినావు నువ్వు. అంటే వేరేది ఏం ట్రై చేయలేదు అన్న. అసలు ఈ ఏవీలు ఇప్పుడు నువ్వు చెప్పింది సో చాలా మంది అవసరం కూడా. ఇప్పుడు యాడ్స్ అందరికి ఇట్లాంటి అవసరం, డబ్బింగ్ కానీ చెప్పేవాళ్ళు కావాలి, కానీ వాయిస్ బేస్ ఉందన్న. ఇప్పుడు టీవీ ఇప్పుడు ఏవీలు చెప్తా ఉంటారు అదే. రవితేజ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుండిపోయేది మాస్ ఎంటర్టైన్మెంట్. తను చూపించే కోపం, రౌద్రం కుర్రకారిని ఎంతో ఉత్తేజపరుస్తుంది. తన ఏవీ కోసం, తన యొక్క పర్ఫార్మెన్స్ కోసం ఎగబడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు రవితేజ ఒక్కరు. ఆయనకు మనమంతా గట్టిగా సపోర్ట్ చేద్దామా అంటారు కదా. కాదు, నువ్వు ఈ ఇంటర్వ్యూ వచ్చినాక బయటికి ఒకసారి చూడు, ఏదో ఫ్లోలో ఈ వాయిస్ సేమ్ ఎక్కడో విన్నట్టుంది. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా ఇచ్చిరా? లేదు, నాకు జస్ట్ నాకు తెలుసు. అంటే నేను లేదు అంటే మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏవీలు, అంటే ఆడియో ఫంక్షన్లలో అక్కడిక్కడ చూస్తా ఉంటాం. సేమ్ ఆ వాయిస్ నాకు వినిపించింది, కనిపించింది అన్న. అంటే సేమ్ మీరు మాట్లాడుతుంటే అంటే ఈ టాలెంట్ కూడా ఉంది మీ దగ్గర. సో అంటే ఎప్పుడు కూడా మొత్తం ఓపెన్ ఉండాలని అదే, కానీ చూపించుకోవాలి. ఇంకో విషయం, మన దగ్గర టాలెంట్ మనం చూపిస్తేనే జనాలకు తెలుస్తుంది. మనం లోపల పెట్టుకుంటే అసలు ఏమి తెలియదు జనాలకు. మళ్ళీ తర్వాత అంటే రామన్నను ఒక పాటగాడిగానే చూసినాం, ఒక ఆటగాడిగానే చూసినాం. సో ఇప్పుడు మాటగాడు అన్ని అంటే నార్మల్ గా అన్ని వచ్చేస్తున్నాయి కదా. సో అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకుంటారు అన్న. సో ఇవన్నీ టాలెంట్స్ ఉన్నాయి. సో నా మనస్ఫూర్తిగా మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్రాసెస్ కంప్లీట్ అయిందా? అంటే పంపించిరా ప్రొఫైల్? అంటే ప్రాసెస్ నడుస్తుందన్న. అంటే మన ప్రొఫైల్ వెళ్ళింది, నడుస్తూ ఉంది. అది వైల్డ్ కార్డ్ ద్వారా కూడా వెళ్ళే
ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఇది బయటికి చెప్పొద్దు అని అన్నారు. ఏమో ఇక అది నడుస్తుంది అంటే సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ అన్న. చెప్పలేం, మళ్ళీ తర్వాత పోకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా మీరు బిగ్ బాస్ 9 లో మీరు ఉండాలని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేరే లెవెల్, ఎందుకంటే ఈడనే ఇన్ని గనం కళలు చూపించారు, ఎన్ని కళలు బయటపడితే తెలియదు కదా అన్న. సో ఇంకా కెమెరా ముందు ఉన్నా కాబట్టి ఇంకా కొన్ని ఓపెన్ అవ్వలేకపోతున్నా. అంటే మనం ఇప్పుడు నార్మల్గా ఫ్రీగా మాట్లాడేదానికి కెమెరా ముందు మాట్లాడేదానికి కొంచెం తడబాటు ఉంటుంది. సో నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే తన్నుకుంటూ వస్తుంటాయి అట్లా. కానీ వేరే లెవెల్ అన్న, ఏదన్నా ఒక మంచి పాట అన్న, మీకు ఇష్టమైన పాట పాడండి ఏదన్నా. ఇష్టమైన పాట ఏం పాడదాం? ఓకే. సిరి సిరి మూవలు ఈ గలగల ఊసులు, చిరు చిరు ఆశలు ఈ విరిసిన పువ్వులు, తలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు, దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు, ఇప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మూవలు ఈ గలగల ఊసులు, చిరు చిరు ఆశలు ఈ విరిసిన పువ్వులు, అల్లరంత సిరిమూవలై గల్లు గల్లుమంటే హోయ్, నిలవలేక నిశ్శబ్దమే విసుగు పుట్టిపోదా, సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే తన కళ్ళని, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా, సిరిసిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి, ఓహో అన్న. నిజం చెప్తున్నా, నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రామిస్, అసలు వేరే లెవెల్ అన్న వాయిస్ అన్న. అసలు నాకు మాటలు వస్తలేదు పాట నువ్వు పాడిన తర్వాత. మళ్ళీ ఇంకొకటి నేరాలు గౌరవాలు చెప్తారు చూసినా, మా ఊర్లో చెప్తే అందరు పిచ్చోళ్ళు అయిపోయేది. ఒక్కసారి శివ స్టూడియోలో నేరాలు గౌరవాలు విన్నావు కదా? అదే ఆయన పేరు మన ఏదో ఉంటాడు, ఏదో ఉంటుంది గురుగారు పెద్ద. ఆయన తెలుసా? అది కాదు అది కాదు అది కాదు అదే మన ఎట్లా ఎక్సైట్ అవుతున్నా, కొంచెం తొందరగా చేయండి. మన స్టూడియో గురించి చెప్పనా? చెప్పండి. శివ స్టూడియోలో వంటలు జరిగిందని చెప్పండి. అది యూసుఫ్ గూడ గ్రామం. అది నేరాలు కోరాలి, నేరాలు కోరాలే. సరే ఒక్కసారి. అది శివ స్టూడియోస్. అక్కడ అర్ధరాత్రి టైంలో ఎవరు లేని టైంలో రాము సింగర్ వెళ్ళాడు. అంతలోనే శివగారు రామును అదోలా చూశాడు. అది తెలుసుకొని శివ ఎలాగైనా రాముని వేసేయాలని చాలా పన్నాగం పట్టాడు. అంతలోనే దయ్యాల కోటని రాము తెలుసుకోలేకపోయాడు. మీరు చూస్తున్నది నేరాలు ఘోరాలు మరికొద్దిసేపట్లో. బాగుంది, కానీ ఆ లెవెల్లో రాలేదనిపించింది. అదే 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 అంటే అంటే నేను ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. అది ఎట్లా చెప్తా అంటే, నిడదవెల్లి గ్రామం కేశంపేట మండలం. అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద ఓ హత్య జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు రాము బయట పెడతానంటే అది చూస్తూ అందరూ అక్కడ బెక్కిపోయారు. ఎలాగైనా నిజం తెలుస్తుందని రాముని ఎలాగైనా హతపరచాలని చాలా పన్నాగాలు వేశారు. అంతలోనే ఆగిందా? అంతవరకు చూద్దాం. బ్రేక్.
కానీ ఏందన్న ఇవన్నీ ఎలా దాచిపెట్టినాను అన్న? అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి నీ దగ్గర టాలెంట్స్ నాకు తెలిసి. అంటే ఇన్నిగా నన్ను చూపిస్తున్నావు అంటే మల్టీ స్టారర్ గా ఉన్నాను అంటే ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి అంటే నువ్వు ఓపెన్ అవుతావు అనుకున్నావు, ఓపెన్ కాలే. అంటే మీరు జానకి గారు లాగా కూడా పాడతారంట. అమ్మా ఈ విషయం కూడా తెలిసిందా? నాకు తెలుసు. అంటే జానకి గారు పాడిన పాట నాకు ఒక పాట చాలా ఇష్టం అన్నయ్య. ఇది సింహరాశి మూవీలో అమ్మా అని పిలిచి అని ఒక సాంగ్ ఉంటుంది. అవునవును. సో ఆ సాంగ్ నా కోసం మీరు జానకి గారు లాగా పాడతారని నాకు తెలుసు అన్న. సో ఒక్కసారి ఆ పాట మీకెవరు చెప్పారు అన్న? ఏదో మాకు తెలుసు. నేను ఒక వీడియో కూడా ఇవ్వలేదు దానికి సంబంధించి. సో అది అంటే అన్న దానికి ఆ పాటకు చాలా బ్రీత్ కావాలి. మరి కాదు అంత ఐపీచులు ఇస్తానో ఇవ్వను అని భయం అవుతుంది. చెప్తున్నా నా పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది, నిజం చెప్తున్నా అన్న. సో ఎన్నో సార్లు చూసిన పాట. ఒక్కసారి మీరు మంచిగా వాడండి, దాన్ని మాత్రం కూనియద్దు. మీకు దండం చేస్తా. అమ్మా లెజెండ్ తల్లి, అదే ఆమె ఆశీస్సులు అదంతా వేరు అన్న. అంత టచ్ చేయలేని ట్రై చేస్తా. మరి మీరు అడిగారు కాబట్టి కాదలేకపోతే, కానీ ఇక మంచి బ్రీత్ టాప్ లో ఉండాలి. బట్ ట్రై చేద్దాం మీకు. జో లాలి జో లాలి లాలి జో లాలి జో అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మవాడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. అంతవరకు సూపర్ అన్న. అంటే కొంచెం సింక్ అయింది. ఇంకో కళ్ళు ఇంకో బిట్ బాగా వస్తుంది. ఓకే. సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, రమ్మనలేను చెరగనేను శిలను కానురా, అమ్మాని పిలిచి గుండె పిండకురా. అంటే చాండోలే ప్రాక్టీస్ చేయక ఇది బాగుంది. అసలు ఆ సాంగ్ వింటుంటే నాకు నిజమన్నా. ఎందుకంటే తల్లి ప్రేమ అసలు నేను ఈ పాట స్కూల్లో అక్కడ టైంలో ఊర్లో అటు ఇటు వాడుతూ ఉంటే చాలా మంది ఏడ్చేవాళ్ళు. అంటే రీసెంట్ కొంచెం లావ్ అయినప్పుడు నుంచి బ్రీత్ వస్తలేదు కాబట్టి సాధన చేస్తే మంచి ప్రింట్ గా చేయొచ్చు. కానీ వేరే లెవెల్ అన్న. అంటే మీరు మీ టాలెంట్స్ అన్ని ఇట్లా చూపిస్తుంటే అసలు ఎట్లనో ఉంది. అంటే ఇంత టాలెంటెడ్ పర్సన్ పక్క బిగ్ బాస్. ఫోక్ స్టైల్ కూడా మంచి పాటలు పాడుతున్నా. ఫోక్ స్టైల్ కూడా. సో నాకు మంచి పాట కావాలి. అంటే నాకు ఫోక్ లా జించాక్ జిజ్జినాక్ జించాక్ అంటే ఈ బీట్ వస్తుంది, దండోరా డప్పులు ఇవన్నీ. సో అట్లాంటిది ఏదన్నా సాంగ్, గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెత్తానే డప్పు ఉందా మంచిగా? అంటే ఉండాలన్నా పెట్టాలు. ఓకే. గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ వీరా, మంజులా మనసు వడి తినే నీ మీద, మరదాల నీ మేన భావనేనే కాదా, మంజులా మనసు వడి తినే నీ మీద, మరదాల నీ మేన భావనేనే కాదా, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే, కారులో షికారు చెయ్య మారుతున్నదే మరదల కారులున్నయే, బంగులుంది కారులుంది బంగులుంది కారులుంది సోకు జయ్య సీరనెత్తా, నా మనసు నీకు ఇస్తానే మరదలా, నీకు మనసిచ్చి మనువాడుత మరదలా, నా మనసు నీకు ఇస్తానే మరదలా, నీకు మనసిచ్చి మనువాడుత మరదలా, రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, పేరెల్లిన బొంబై పోతివే రాధా, పేరెల్లిన బొంబై పోతివే రాధా, ఏ బొంబై రాధా నేను ఢిల్లీ రాజా, తూ ఆజా ఆజా మై లే జా, హే రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, తూరు బింటి సిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా, తూరు బింటి సిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా, పత్తి మీద
అరే పత్తి మీద మంచు వాలిందో, అరే జింక 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 సుందరి సరంగిరిగిరి సన్న జాజులు పోలు పోసి పొన్నె పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వులు, అరే నన్ను చూసి నవ్వమాకండి ఓ చిన్నదానా నన్ను చూసి నవ్వమాకండి. అరే అంతవరకు అన్న. సో నాకు ఒకటి పాట ఇష్టం, జలవై జాలువై జాలువై, అది సాంగ్ వచ్చా? అదే ఓకే, అది నాకు చాలా ఇష్టం. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, జాలే పోసినవేమయ్యా, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకి, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు అట్లంటుంటుంది. సూపర్, అసలు సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది. మామూలు సాంగ్ అసలు. అంటే ఇప్పటి వరకు పాటలు పాడినాం కాబట్టి అన్నయ్య ఒక క్వశ్చన్ అన్న, నువ్వు లక్ష్మణ్ అన్న ఇద్దరు ఎప్పుడైనా కూర్చొని అంటే మీ లైఫ్ గురించి అంటే ఫ్యూచర్లో ఎట్లుండబోతుందో ఏందో అని ఎప్పుడన్నా కూర్చొని బాధపడుకుంటా ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉన్నాయన్న. ఒక్కటి షేర్ చేసుకున్నా ఇప్పుడు. అదే ఇండస్ట్రీకి వచ్చిన ఒక 2-3 సంవత్సరాల తర్వాత అటు షూటింగ్స్ లేనప్పుడు ఇటు డబ్బులు లేనప్పుడు ఏదో ఒకరోజు మంచి స్థాయిలో మనం ఉంటాం రా అని నేనే మంచి నమ్మకాన్ని కల్పిస్తుండేది మనోడికి. మనోడు ఎక్కువ ఫీల్ ఏం అవ్వడు, కానీ నాకే అనిపించి ఏంట్రా ఈ పరిస్థితులు, ఈ సిచ్యువేషన్లు ఏంది, రూమ్ రెంట్ కట్టుకోలేని సిచ్యువేషను, ఇదంతా ఏంది అసలు, ఎందుకు వచ్చినాం ఇక్కడ, కానీ మన పరిస్థితులు ఏమో బాగాలేవు. బట్ అయినా ఏదో ఒక రోజు మనం నిలుస్తాం చూడరా, ఈ ప్రపంచానికే మంచి సమాధానం చెప్తాం చూడు, గుర్తుపెట్టుకో. సరే సినిమా అవకాశాలు వచ్చినా రాకున్నా మనకు ఖచ్చితంగా మాత్రం మనం జనాల్లో ఉంటాం రా అన్న. ఆ మాట నిజమైందన్న. అప్పుడు మస్తు అనిపిస్తుంది. అది ఇప్పటికి మేము గుర్తు చేసుకుంటాం, అది నిజమైందని. కానీ మీరు అనుకున్నవన్నీ అంచెలుగా ఎదుగుతున్నారు, మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అసలు ఇంతకుముందు మీరు లక్ష్మణ గురించి చెప్పారు, అసలు వేరే లెవెల్ అది. సో లక్ష్మణ ఇంటర్వ్యూ చేసినప్పుడు లక్ష్మణ చెప్తే అందరు అసలు వేరే లెవెల్ ఫీల్ అవుతారు. చాలా మంది మీ మంచి కోరే వాళ్ళు చాలా మంది. లక్ష్మణ్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేయండి తెలుసు. సో అంటే మీరు మీ మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ అభిమానులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ మీతో అంటే మీరు మాట్లాడితే సో అందరూ అంటే మనోళ్ళు అన్నట్టు తీసుకుంటారు, అంత బాగా మాట్లాడతారు. అయితే రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ గురించి మాట్లాడదాం ఓకేనా, దాని గురించి మీరు ఏం చెప్తారా అనేది. సో వితౌట్ రామన్న దెర్ ఈస్ నో లక్ష్మణ్ అన్న అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. సో దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే నేను వానికి సపోర్టా వాడు నాకు సపోర్ట్ అన్నట ఎట్లా? అంటే వితౌట్ రామన్న దెర్ ఈస్ నో లక్ష్మణ్ అన్న అన్నారు, అంటే నువ్వు లేనిది లక్ష్మణ్ అన్న లేడు అన్నట్టు. అర్థమైంది. సో దాని కింద కూడా లైక్స్ వచ్చినాయి ఓకేనా. అంటే దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కామెంట్ మీరు పెట్టించిరా? లేదు అలా అంట గంత ఉంటుందానే. ఓకే లేదు అసలు. సో దానికి మరి మీరు ఆపోజిట్ గా మీరు చెప్పగలరా? ఆపోజిట్ అంటే వితౌట్ లక్ష్మణ్ అన్న దెర్ ఈస్ నో రామన్న అని చెప్పి మీరు చెప్పగలరా? లేదు అన్న, ఇద్దరం సమానమే. ఓకే. ఎందుకంటే వాస్తవంగా వాని పెన్నుతో నా గొంతు స్టార్ట్ అయింది, నా గొంతుతో వాని పెన్ను స్టార్ట్ అయింది. ఓకే. ఇద్దరికి ఎరీలు ఒకటే స్టార్ట్, ఒక ప్లస్ మైనస్ లాగా. ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉండొచ్చు, అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉండొచ్చు. సో ఇద్దరం ఇంపార్టెంటే అని నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇదే మాట మాట్లాడతా. అంతే తప్ప నా వల్లనే వాడు నిలిచిండు, ఆని వల్లనే నేను నిలిచిన అనేది రాంగ్. ఏమో వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారన్న, ఇప్పుడు శివన్నను ప్రేమించే వాళ్ళు ఉంటారు, రామన్నను ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా మంటలు రేపే చిచ్చులు ఉండొచ్చు, కానీ మా మధ్యలో అలాంటిది తారతమ్యాలు ఏమి ఉండవు అన్న. ఓకే. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగిన అంటే ఇప్పుడు ఆ కామెంట్ చూసిన లక్ష్మణ్ అన్న కూడా బాధపడతాడు, ఏదో ఒక దగ్గర ఉంటుంది బాధ. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మంచుకున్న వాళ్ళ ఇప్పుడు మంచిగా ఉండి ఎదుగుతున్న వాళ్ళకి రాళ్ళు కొడతారు, ఆ రాళ్ళు తగిలించుకొని మీ ఇద్దరు ఇట్లా ఎవరు కింద మీద అయినా సో మొత్తం కొలాప్స్ అవుతుంది. అవునవునవును. సో ఇది దృష్టిలో పెట్టుకొని సో మీరు మంచిగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ మీరిద్దరు రామ్ లక్ష్మణ్ థ్యాంక్ యూ. ఎట్లా వస్తుందో అంత మంచిగా ఉండాలి. తప్పకుండా అట్లనే మీ డ్రీమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లక్ష్మణన్నకు నాకు వేరే విధమైన క్లాసెస్ ఏం లేవు. అతి త్వరలోనే మళ్ళీ మేము కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే మేము ఒక తల్లి బిడ్డలం, ఒక కష్టాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. సో అలాంటివి ఏమి ఉండవు. మీరు అనుకున్నట్టుగా మేము త్వరలోనే మంచి మంచి ప్రాజెక్టులు చేయబోతున్నాం. మీరు వేరే విధంగా అయితే అనుకోవద్దు అనేది నేను చెప్తా ఉన్నా. శివన్న స్టూడియో ద్వారా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ నుంచి చెప్తేనే జనాలకు రీచ్ అవుతుంది అనేది లక్ష్మణ్ కూడా ఉంది. లక్ష్మణ్తో కూడా త్వరలో అన్న స్టూడియోలో ఇంటర్వ్యూ ఉంది.
అన్న చాలా దగ్గర బాగుండి మంచి మంచి అంటే మాకు తెలియని ప్రశ్నలు కూడా చేసిండు, వాటికి మంచి మంచి సమాధానమే నేను కూడా చెప్పినాను అనుకుంటున్నా. సో మంచిగా జరిగిపోయింది, మంచి ఇంటర్వ్యూ ఇది, ఇంత చెప్పగలను. ఓకే, సో డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అనుకున్న డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బిగ్ బాస్ 9లో మీరు ఉంటారు, ఉండాలని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. నాకు తెలిసి నాకు ఎందుకో పాజిటివ్ న్యూస్ ఉంది, బిగ్ బాస్ 9లో ఉంటున్నారు. సో రఫ్ ఆడించాలా, మీరు విన్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ.